హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని స్వదేశీ ఉత్పత్తులకు సంబంధించి, బొమ్మల పరిశ్రమకు సంబంధించి ప్రపంచ వాటాలో భారతదేశం వాటా ఏ రకంగా ఉంది అని కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించారు. దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరి దాంతోపాటు పోషక పదార్థాలను, మానవుడు తీసుకునే పోషక ఆహార పదార్థాలను ఒక నివేదిక రూపంలో ఇస్తూ ఐసీఎంఆర్ రానున్న సెప్టెంబర్ మాసానికి సంబంధించి మై ప్లేట్ ఫర్ ద డే అనే ఇతివృత్తంతో ఒక కార్యక్రమం చేపట్టబోతోంది. అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు చైనా ఎప్పుడు కూడా తన ప్రాంతమే అని భావించే సౌత్ చైనా సీలో, దక్షిణ చైనా సముద్రంలో భారతదేశానికి సంబంధించి ఒక యుద్ధ నౌక ప్రవేశించడం, మరియు ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో భారతదేశం అరుదైన ఘనత సాధించింది. చెస్లో స్వర్ణ పథకం సాధించింది. 42 టోర్నీలు జరిగితే మొట్టమొదటిసారి స్వర్ణ పథకం గెలుచుకుంది భారతదేశం. అదేంటి, దానికి సంబంధించిన విషయాలు. మరియు గ్రీన్ స్పేస్ ఇండెక్స్కి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది, దేనికి సంబంధించింది, పురపాలక సంఘాలు, దీనికి సంబంధించిన ప్రాధాన్యత ఏంటి. మరియు ఈ లాక్డౌన్ కాలంలో, కోవిడ్ పరిస్థితుల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉపాధిని కోల్పోతున్నారు. యువత నుండి వృద్ధుల వరకు ఎవరైనా కూడా ఉపాధి ప్రశ్నార్థకమైంది. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు బెహ్రూపియా అనే ఇండియన్ ఫోక్ ఆర్టిస్టులకు సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. బెహ్రూపియా అంటే ఎవరు, వారికి సంబంధించిన అంశాలన్నీ చూద్దాము. మరియు దాంతోపాటు ఉపాధిని కలగజేసే ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద కానివ్వండి, మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చర్యలో భాగంగా భారత ప్రభుత్వం బ్యాంబూ క్లస్టర్స్ని ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించిన అంశాలను, మరియు దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ యాప్స్ కానివ్వండి, మరియు వార్తలు నిలిచిన ఒక్కొక్క అంశాన్ని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఈరోజు అన్ని అంశాలు కూడా మనం చూద్దాం. సో ముందుగా మైనారిటీలకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలకమైన అంశం ప్రస్తావనకు వచ్చింది. అదేంటో చూద్దాం. మైనారిటీలు. సో ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని కీలకమైన ఆదేశాలు వేసింది, ఒక అపీల్ చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించండి అని చెప్పేసి. సో మన భారతదేశంలో మైనారిటీలు 2 రకాలుగా ఉంటారు. ఆ 2 రకాలు ఏంటో చెప్పకముందు అసలు సుప్రీంకోర్టు మైనారిటీల విషయంలో ఏం ప్రస్తావన చేసిందో చూద్దాం. సో చూడండి, మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కాదు, రాజ్యాంగం ఇస్తుంది. రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక నిబంధనల ఆధారంగా ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఆధారంగా మైనారిటీలకు కొన్ని ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను కానివ్వండి, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. సో అలా ఈ ప్రభుత్వం కల్పించే ప్రత్యేక ప్రోత్సాహకాలు కానివ్వండి, ప్రత్యేక నిబంధనలు ఈ ఆర్టికల్ 29, 30 రెండు కూడా మైనారిటీలకు అమలవుతున్నాయి. కానీ జాతీయ స్థాయిలో మైనారిటీలను మాత్రమే కన్సిడర్ చేస్తుంది. జాతీయ స్థాయిలో మైనారిటీలు. మరి జాతీయ స్థాయిలో మైనారిటీలు ఏంటి, రాష్ట్ర స్థాయిలో మైనారిటీలు ఏంటి, దీనికి సంబంధించి ఒక చిన్న అంశం చూడండి. సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వాలు మరియు రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మైనారిటీలకు సంబంధించి ప్రోత్సాహకాలు, రక్షణ చట్టాలన్నీ కూడా జాతీయ స్థాయిలో మాత్రమే మైనారిటీలను గుర్తిస్తుంది. కానీ జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో మైనారిటీలను గుర్తించి ఈ ప్రోత్సాహకాలు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క మైనారిటీకి కూడా కల్పించండి అని ఒక ప్రజా ప్రయోజన వాద్యం పడింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి? ప్రజల కోసం ప్రయోజనం చేకూర్చే విధంగా సమాజంలోని ఏ వ్యక్తి అయినా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, ఒక ఫైల్ చేయవచ్చు, ఒక అప్పీల్ చేయవచ్చు న్యాయస్థానంలో. అలా ప్రజలందరికీ కోసం, బాగు కోసము ఒక ప్రజా ప్రయోజనం పడింది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది ఎవరు అంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2004లో జాతీయ స్థాయిలో గుర్తించే మైనారిటీలకు బదులుగా ఒక్కొక్క రాష్ట్రంలో మైనారిటీలను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కొంతమంది ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఏమని చెప్పాయి? ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ 2004ని కొన్ని సవరణలు చేసి ఇందులో రాష్ట్ర స్థాయిలో ఉండే మైనారిటీలను చేర్చండి. మైనారిటీలు అనేవి ప్రభుత్వం ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో గుర్తిస్తోంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో చాలామంది కూడా చూడండి, ఒక అజంప్షన్ ఏముంటుంది, మైండ్లో ఆలోచన ఏముంటుంది అంటే మైనారిటీ అనగానే ముస్లిమ్స్ అని చెప్పేసి ఆలోచిస్తారు ఎవరైనా. సో మైనారిటీలు అంటే ముస్లిమ్స్ మాత్రమే కాదు, గుర్తుంచుకోండి. భారతదేశంలో కానీ ఎప్పుడైనా చూడండి మెజారిటీ అంటారు. ఎన్నికల్లో మెజారిటీ ఎవరైతే పొందుతారో వాళ్ళే
ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు మనకు తెలుసు. వీరు కాకుండా మిగతా వాళ్ళందరూ మైనారిటీ. ఎగ్జాంపుల్ చెప్తాను, భారతదేశ జనాభాలో అత్యధికంగా ఏ మతం వాళ్ళు ఉన్నారు? హిందువులు ఉన్నారు. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ఆధారంగా హిందువుల జనాభా ఆల్మోస్ట్ 79.2 ఉంది. అంటే అరౌండ్ 80% హిందువుల జనాభా ఉంది. సో ప్రతి 100 మందిలో 80 మంది హిందువులు ఉన్నారు. మరి వీరు కాకుండా మిగతా మతాల వాళ్ళు చాలామంది భారతదేశంలో ఉన్నారు. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం, ఎన్ని మతాలు ఉన్నా ఒకటిగా ఉంటుంది, లౌకికవాద దేశం. సో ఇందులో సెకండ్ మతం, అత్యంత పెద్ద మతం ఏంటి భారతదేశంలో? ఇస్లాం, ముస్లింల యొక్క జనాభా అరౌండ్ 14.8% లేదా 15% అనుకోండి. సో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం. అండ్ థర్డ్ క్రిస్టియన్లు, వీళ్ళు అరౌండ్ 2% కంటే ఏబో. అండ్ నెక్స్ట్ సిక్కులు, జైనులు, బుద్ధులు, పార్షీలు, ఇన్ని రకాల మతాలు ఉన్నాయి. సో ఇప్పుడు మైనారిటీ అంటే ఏంటంటే, మతపరంగా మైనారిటీని ఎలా కన్సిడర్ చేయాలంటే, భారతదేశంలో అత్యంత పెద్ద మతం హిందూ మతం. సో ఇది మెజారిటీ. ఇది కాకుండా హిందువులు కాకుండా మిగతా అన్ని మతాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ భారతదేశంలో మైనారిటీలు. సో ఈ మైనారిటీలు అనే అంశము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మతపరమైన మైనారిటీ. ఇందాక నేను చెప్పాను, మతపరంగా భారతదేశంలో అత్యంత పెద్ద మతం హిందూ మతం కాబట్టి మిగిలిన వాళ్ళు హిందువులు కాకుండా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి మతస్థుడు కూడా ఈరోజు మైనారిటీయే. సో రెండవ మైనారిటీ కేటగిరీ ఏంటంటే భాషాపరమైన మైనారిటీ. భాషాపరమైన మైనారిటీ. సో భాషాపరమైన మైనారిటీ అంటే ఈరోజు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశే కానీ తెలంగాణ అని తీసుకోండి. మనం మాట్లాడే భాష ఏంటి? తెలుగు మాట్లాడతాం. సో తెలుగు మాట్లాడే వాళ్ళే ఆల్మోస్ట్ 90% తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రం అంటున్నాను. ఎగ్జాంపుల్ తమిళనాడుకి వెళ్ళండి. తమిళనాడులో వాళ్ళ భాష తమిళం మాట్లాడేవారే ఎక్కువ మంది ఉంటారు, 90% ఉంటారు. సో ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలుగు మాట్లాడే భాషలు అత్యధికంగా ఉన్నారు. కానీ తెలుగు కాకుండా ఇక్కడ ఒడియా మాట్లాడే వాళ్ళు ఉంటారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, మలయాళీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. సో అలా మెజారిటీ తెలుగు, మైనారిటీ ఎవరు భాషాపరంగా చూసుకుంటే తెలుగు కాక మిగతా భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మైనారిటీలే. సో అలా భాషాపరంగా ఎక్కువ భాష మాట్లాడే వాళ్ళందరూ మెజారిటీ కిందకి వస్తారు. చాలా స్వల్ప సంఖ్యలో ఉండే ప్రజలు ఏ భాషలు అయితే మాట్లాడతారో వాళ్ళు మైనారిటీల కింద వస్తారు. సో భాషాపరమైన మైనారిటీలు మరియు మతపరమైన మైనారిటీలు రెండు రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఇష్యూ ఏంటంటే, ఒక ప్రజా ప్రయోజనవాద్యంలో ఏం చెప్పిందంటే, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 2004లో మైనారిటీలను భారత ప్రభుత్వం కేవలం మతపరంగా జాతీయ స్థాయిలో మైనారిటీలను మాత్రమే గుర్తిస్తోంది, రాష్ట్ర స్థాయిలో మైనారిటీలను గుర్తిస్తలేదు. అలా రాష్ట్ర స్థాయిలో మైనారిటీలు ఇప్పటికి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వాళ్ళను కన్సిడర్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసింది, మీరు దీని వైపున చూడండి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి చెప్తాను ఎగ్జాంపుల్. సో దేశంలో మైనారిటీల కింద ఎవరిని గుర్తించింది? హిందువులందరూ కూడా మెజారిటీ కాబట్టి వీళ్ళందరినీ గుర్తించింది. కానీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో మైనారిటీలు గుర్తిస్తుంది, కానీ రాష్ట్ర స్థాయిలో మైనారిటీలు గుర్తించండి అని చెప్పేసి ప్రజా ప్రయోజనవాద్యం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. అందులో చూడండి ఎగ్జాంపుల్ లక్షద్వీపులను తీసుకోండి. ఈరోజు లక్షద్వీపులు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి. ఈ రెండు ప్రాంతాలను ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సో ఈ రెండు ప్రాంతాలను గనక తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడైనా ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా అయినా కూడా ఇందులో అత్యధిక జనాభా లక్షద్వీప్లో మోర్ దాన్ 95%, 96% ముస్లింలే ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో ఆల్మోస్ట్ 97% ముస్లిం ఇస్లాం మతస్థులే ఉంటారు. సో ఒక రాష్ట్రాన్ని కానీ ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కానీ తీసుకుంటే ఇక్కడ మెజారిటీ ఎవరు? ముస్లిమ్స్ ఉన్నారు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రాష్ట్రంలో నివసించే వాళ్ళందరూ మైనారిటీలే. సో ఇప్పుడు చూడండి, మరి మైనారిటీ హక్కు కింద రాష్ట్ర ప్రభుత్వం కింద వీళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారు. ఎక్కడ? కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మైనారిటీలు వీళ్ళు, కానీ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు మాత్రం ఈరోజు ఎలాంటి బెనిఫిట్స్ పొందట్లేదు. సో అలా రాష్ట్రాన్ని ఒక వర్గం కింద తీసుకొని ఒక స్కేల్ కింద తీసుకొని ఒక్కొక్క రాష్ట్రంలో మైనారిటీలు గుర్తించి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక అప్పీల్ రావడం జరిగింది. అండ్ ఇంకోటి చూడండి, ఈశాన్య రాష్ట్రాలు నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయ, ఈ మూడు రాష్ట్రాలు తీసుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ మెజారిటీ ఎవరంటే క్రిస్టియన్లు. సో ఇక్కడ క్రిస్టియన్లు మెజారిటీ ఉన్నారు. సో ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ రాష్ట్రాల్లో మైనారిటీలు, మరి ఈ మైనారిటీలకు బెనిఫిట్ రావట్లేదు కదా. సో అలా జాతీయ స్థాయిలో మైనారిటీలకు గుర్తించడం కంటే ఒక రాష్ట్రంలో
వర్గంగా తీసుకొని ఒక రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ రాష్ట్రంలో మెజారిటీ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుండి వచ్చే సౌకర్యాలు కానివ్వండి, రాజ్యాంగం కల్పించే ఆర్టికల్ 29, 30ని ప్రోత్సాహకాలను వాళ్ళకి అప్పచెప్పండి, వారికి ప్రయోజనాలు చేకూరేలా చూడండి అని చెప్పేసి న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపైన పరిశీలించండి అని చెప్పేసి పంపడం జరిగింది. సో ఈ రకంగా దీనికి సంబంధించిన కేసు ఏంటంటే టీఎంఏ పాయ్ యాక్ట్, టీఎంఏ పాయ్ పిఏఐ యాక్ట్ 2002. సో అలా మైనారిటీకి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 2004 సెక్షన్ 2F ఆధారంగా మైనారిటీలు వీళ్ళు మాత్రమే ఇప్పటివరకు. సో ఈ 2F స్థానంలో ఈ 2Fలో ఏం చేయాలి, జాతీయ స్థాయిలో మైనారిటీలను గుర్తించకుండా రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రంలో మైనారిటీలను గుర్తించి వాళ్ళకి ప్రయోజనాలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన కొన్ని అంశాలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో జాతీయ స్థాయిలో మైనారిటీలు వేరు, రాష్ట్రాల స్థాయిలో మైనారిటీలు వేరు. జాతీయ స్థాయిలో మైనారిటీలు ఎవరైతే ఉన్నారో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళే మెజారిటీగా ఉన్నారు. సో వాళ్ళు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రాల్లో మిగతా వాళ్ళు మైనారిటీగా ఉంటారు. అలా మైనారిటీలను ఇప్పటివరకు దేశమంతా కూడా ప్రాతిపదికగా తీసుకొని గుర్తించే బదులు ఒక్కొక్క రాష్ట్రంలో మైనారిటీలను గమనించి వారికి ప్రభుత్వం నుండి వచ్చేది కానివ్వండి, రాజ్యాంగమైన పరిరక్షణలు అన్ని కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో మైనారిటీలకు సంబంధించి 2 రక్షణలు రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కులు ఏంటంటే పార్ట్ 3లో ప్రాథమిక హక్కుల్లో మైనారిటీ రక్షణలు ఉన్నాయి. అదేంటంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే ఎవరైతే మైనారిటీలు ఉన్నారో భారతదేశంలో ఆ మైనారిటీలు వారి యొక్క భాషని కానీ వారి యొక్క మతాన్ని కానీ సంరక్షించుకునే హక్కు ప్రాథమిక హక్కుగా వాళ్ళకి కల్పించబడింది. సో మైనారిటీలు వాళ్ళ భాషని కాపాడుకోవాలి. వాళ్ళని భాషను కాపాడుకోవాలంటే వీరు దీనికి సంబంధించిన ప్రోత్సాహక పథకాలు కానీ ఏవైనా ప్రారంభించుకోవచ్చు. సో వారికి వారి భాషను కానీ వారి మతాన్ని కానీ కాపాడుకునే హక్కు ఆర్టికల్ 29 కింద ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరిని కూడా మతపరమైన అంశాల ఆధారంగా కాలేజీలో కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, అలా మతాన్ని కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి ఒక అంశం కూడా ఉంటుంది. బట్ ఆర్టికల్ 30 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజున జాతీయ స్థాయిలో కానివ్వండి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మైనారిటీ ఎడ్యుకేషన్ అంటారు, కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ దారుల్ ఉలూమ్ అంటారు మన హైదరాబాద్లో, దారుల్ ఉలూమ్, షాదాన్ మెడికల్ కాలేజు, ఇవన్నీ కూడా మైనారిటీ మెడికల్ కాలేజెస్. అదే క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు కదా, క్రిస్టియన్ మైనారిటీ కింద ఏముంటాయి, ఎగ్జాంపుల్ సెయింట్ పీటర్స్, సెయింట్ ఆంటోనీస్, సెయింట్ యాన్స్ ఇలాంటి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీలు. అలా మైనారిటీలు వారి భాషని వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి వారి మతాన్ని కాపాడుకోవడానికి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆర్టికల్ 30. సో అలా ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 రెండు కూడా మైనారిటీలకు సంబంధించి రక్షణలు కల్పించే వారి భాషని వారి మతాన్ని ప్రోత్సాహం చేసుకోవడానికి సంరక్షించుకోవడానికి రాజ్యాంగం కల్పించబడ్డ ప్రాథమిక హక్కులు. సో ఆర్టికల్ 29 ఏంటంటే వాళ్ళ భాషని కానీ వాళ్ళ మతాన్ని కానీ సంరక్షించే చర్యలు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ దేశంలో ఉన్న మైనారిటీ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా ఏ ఆర్టికల్ కిందకి వస్తాయంటే ఆర్టికల్ 30కి వస్తాయి. సో హిందువులు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే హిందువులు దేశంలో మెజారిటీ, సో దేశాన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను, సో వాళ్ళు ఏర్పాటు చేసుకోరాదు. అదే రాష్ట్రాన్ని కనుక కన్సిడర్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్టు నాగాల్యాండ్ కానీ అలాంటి రాష్ట్రంలో క్రిస్టియన్స్ మెజారిటీ కాబట్టి వాళ్ళు కాకుండా మిగతా మైనారిటీలు వారి భాషను సంస్కృతిని కాపాడుకోవాలి. ఎందుకంటే అల్ప సంఖ్యలో ఉన్నారు. ఆ అల్ప సంఖ్యలో ఉన్న వాళ్ళు కాపాడుకోకపోతే అది చివరికి వస్తే అంతమైపోతుంది, ఆ భాష కానీ మతం కానీ అంతమైపోతుంది. అందుకే వాళ్ళు సంరక్షించే చర్యలకు భాగంగా రాజ్యాంగం కల్పించింది. సో అలా నాగాలాండ్లో హిందువులు కానీ ముస్లింలు కానీ అక్కడ మైనారిటీలు అవుతున్నారు. సో వారికి కూడా ఇలాంటి సౌకర్యాలను ఇవ్వండి. దేశమంతా ప్రాతిపదిక కాకుండా రాష్ట్రాన్ని ప్రాతిపదిక తీసుకొని ఒక్కొక్క రాష్ట్రంలో మెజారిటీలు వేరు మైనారిటీలు వేరేగా ఉన్నారు కాబట్టి సో రాష్ట్రాన్ని ఒక స్కేల్గా తీసుకొని ప్రాతిపదిక తీసుకొని మైనారిటీ హక్కులను కల్పించండి అని చెప్పేసి ఒక అప్పీల్, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడింది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి మీకు తరచూ చెప్తున్నాను. భగవతి గారి ఆధ్వర్యంలో వచ్చింది, జస్టిస్ భగవతి, అదంతా చూడండి. ప్రజలకి ప్రయోజనం చేసే ఏ ఉద్దేశమైనా కూడా పిల్ కింద వేయవచ్చు. సో అలా ఈ పిల్లు దీని కింద వచ్చిన కేసు ఏంటి మనకి, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 2004. ఇందులో సెక్షన్ 2(f)లో ఈ మైనారిటీలు జాతీయ స్థాయిలో గుర్తించడం జరిగింది. సో దానికి సంబంధించిన కేసు ఏంటి, టీఎంఏ పాయ్ యాక్ట్ 2002. సో ఇది మనకు మైనారిటీకి సంబంధించి ఇంతకంటే డెప్త్గా నేర్చుకోవాలి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది ప్రిలిమ్స్ పరంగా బిట్ కోసం చెప్పాను. మెయిన్స్లో ఇలాంటి వాటిని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా బిట్స్ పడతాయి. ఇంకా డెప్త్ ఒక 1-2 అవర్స్ కూడా మంచి మ్యాటర్ మీరు ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది మైనారిటీకి సంబంధించి మన ఫస్ట్ టాపిక్ ఈరోజు. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఈరోజు. సో ఈరోజు బాహ్రు
పియా అనే ఒక వర్గం, వీళ్ళు ఇండియన్ ఫోక్ ఆర్టిస్టులు. సో ఇది సెకండ్ టాపిక్. బహ్రూపియా వాళ్ళు ఇటీవల వారి యొక్క లైవ్లీహుడ్ని పోగొట్టుకుంటున్నారు, ఉపాధిని పోగొట్టుకుంటున్నారు, కరోనా వారిపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది అని చెప్పేసి వార్తాపత్రికలో వచ్చింది. సో ఎవరి బహ్రూపియా అంటే, బహ్రూపియా అని మీరు గూగుల్లో కొట్టండి, మీకు వస్తుంది. ఏం లేదు, రకరకాల వేషాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూస్తే మనకి వీధి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే కొన్ని రద్దీ ప్రాంతాలు అందరూ కూడా చూసేటట్టు ఒక స్కూల్ మైదానంలో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో కానివ్వండి, కొంతమంది వీధిలో వచ్చేసేసి విన్యాసాలు చేస్తూ ఉంటారు, కోతులతో కానివ్వండి అండ్ రామ్లీల చెప్పడం కానివ్వండి, రకరకాల వేషాలు వేసేసుకొని మన ఫోక్కి సంబంధించి మన జానపదాలకు సంబంధించిన వేషాలు వేసేసుకొని ప్రజలను అలరింపజేస్తారు, సో అలా రంజింపజేస్తారు. సో ఇలా ఇప్పుడు కరోనా పరిస్థితి కాలంలో ఇంటర్నేషనల్ లెవెల్లోనే థియేటర్లన్నీ స్తంభించిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితిలో వీధిలో జనాలందరూ కూడా ఒక దగ్గర గుంపుగా రౌండ్గా సర్కిల్గా కూర్చొని ఒక 2-3 గంటలు చూసే కోతి విన్యాసాలు కానివ్వండి, ఆ రోపు పైన నడవడం కానివ్వండి, ఇలాంటివి చూడడం అనేది చాలా అరుదుగా అయిపోయింది, అసలు లేవు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇలాంటి విన్యాసాలకు అనుమతి ఇవ్వట్లేదు. సో అలా దానిపైన ఆధారపడి జనాభాను ఉంటారు. బారుపియా ఎగ్జాంపుల్, ఈ బారుపియా అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఉత్తర భారతదేశంలో పులి వేషాలు వేసుకొని కానీ, రాముడు, రావణాసురుడు, సీత లాంటి వేషాలు వేసుకొని కానివ్వండి, ఒక్కొక్క గల్లీలో కొన్ని రోజుల పాటు ఒక విన్యాసాలు చేస్తూ ఉంటారు. అండ్ రామలీల సంబంధించి, రామాయణానికి సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కానివ్వండి, అలా ఈ వేషాలు వేసుకొని ప్రజల్లో, మన దగ్గర జానపద నృత్యాలు అంటాం కదా, సో ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమిటి, బుర్ర కథలు అంటాం, సేమ్ అలాంటివే ఉత్తర భారతదేశంలోను. మరియు మనం నేషనల్ లెవెల్ చెప్పాలంటే ఒక పదం ఏంటంటే బారుపియా అంటారు. సో ఇండియన్ ఫోక్ ఆర్టిస్టులు ఇటీవల వారి యొక్క ఉపాధిని కోల్పోతున్నారు. ఈ బారుపియా అనేది ఏంటంటే మన దగ్గర ఉండే వీధిలో ఉండే విన్యాసాలు చేసేవారు కానివ్వండి, కథలు చెప్పేవారు, బుర్ర కథలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వారి జీవనోపాధిని దానిపైనే బతుక్కి ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం కరోనా పరిస్థితి కాలంలో వీళ్ళందరూ కూడా వారి ఉపాధిని కోల్పోయారు, తినడమే కష్టమవుతుంది, వారి పోషణ కూడా చాలా దారుణంగా అవుతుందని చెప్పేసి ఇటీవల చాలా సంస్థలు కూడా వారి కోసం స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాయి. సో బారుపియా వేషగాలను ఆదుకోండి వాళ్ళని, సో ఆదుకుంటే వారు బతుకుతారు. నెక్స్ట్ మళ్ళీ కరోనా పరిస్థితి నార్మల్గా వస్తే వారు మళ్ళీ వారి యొక్క మేధావి కానీ, వాళ్ళ యొక్క తెలివితేటలు కానివ్వండి, సంస్కృతి పైన కానివ్వండి, మన జానపద నృత్యాలు కానివ్వండి, అవి చేస్తూ అలరింప చేస్తారు అని చెప్పేసి వీరొకటి ఇటీవల ఒక వర్గం వార్తలు నిలిచింది. సో ఇటీవల వార్తలు నిలిచిన బారుపియా అంటే ఏంటంటే ఇండియన్ ఫోక్ ఆర్టిస్టులు. ముఖ్యంగా మీరు ఢిల్లీ లేకపోతే అజ్మీర్ కానీ ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో బారుపియా ఆర్టిస్టులు అనేవాళ్ళు చాలా ఉంటారు. ఈవెన్ ఢిల్లీలో కూడా, అంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో కూడా వాళ్ళు రాముడి వేషం వేసుకొని అక్కడక్కడ ఆగి అక్కడక్కడ థియేటర్ రూపంలో ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ కూడా రామ్లీలా పైన కానివ్వండి, మన పౌరాణికాల పైన కానివ్వండి, అలా మన సంస్కృతి పైన ప్రజల్లో వారి స్టైల్లో వాళ్ళు తెలియజెప్తారన్నట్టు. సో అలా ప్రజలకి కథ చెప్తే ఎవరిన్నారు, అదే అందులో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా రాముడు అంటే రాముడు లెక్క కనబడాలి, అలా వేషాలు వేసుకొని చెప్తారు. అలా బారుపియా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో వారి యొక్క ఉపాధి ప్రశ్నార్థకమైంది, వారు బతకడమే కష్టమవుతుంది. మన యొక్క కళాకారులందరూ కూడా, బారుపియా అంటే కళాకారులు, మన యొక్క కళాకారులందరూ కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అవి చేస్తేనే, వారి యాక్టివిటీస్ చేస్తేనే వారి యొక్క ఉపాధి అనేది ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు బతికే ప్రశ్నార్థకమైందని చెప్పేసి చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా వీరిని కాపాడండి, ఆదుకోండి అని చెప్పుకొని కొంతవరకు కూడా ప్రచారం చేస్తున్నాయి. సో అదొకటి ఈరోజు సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక టాపిక్ పోషణకి సంబంధించి. పోషణ అండ్ ఇటీవల చూడండి, భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ఈ సండే జరిగింది. ఆ సండే జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించారు. సో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి. స్వదేశీ అంటే మన స్వదేశంలో తయారైన ఉత్పత్తులు. అందుకే చూడండి ఇటీవల యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని మన యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో యాప్లని తయారు చేయడని యువ సైంటిస్టులకి చెప్పడం జరిగింది, యువ టెక్నాలజిస్టులకు చెప్పడం జరిగింది. అలా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా యాప్లను రూపొందించడం జరిగింది. అండ్ ఇటీవల కాలం మనం చూసాం చూనావుటీ అని చెప్పేసి స్టార్టప్ ఛాలెంజ్, మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్. అలా మన మేక్ ఇన్ ఇండియాకి ఇప్పుడు ఎక్కువగా ప్రోత్సాహం వస్తుంది ప్రభుత్వం నుండి. ఎందుకంటే మన ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏ దేశానికి ఆ దేశమే ప్రస్తుత ప్రయోజనం చూసుకుంటుంది.
సో అలా మందుల విషయమే కానివ్వండి, ఇప్పుడు చూడండి వ్యాక్సిన్ నేషనలిజం వచ్చేసింది. వ్యాక్సిన్ నేషనలిజం ఏంటేంటి? వ్యాక్సిన్ జాతీయవాదం. ఎవరైనా వ్యాక్సిన్ కనుగొంటే ఫస్ట్ వాళ్ళ దేశం వాళ్ళకే ఇవ్వాలి. అలాంటి అంశం కూడా మీకు క్రితం క్లాస్లో పూర్తిగా వివరించాను. సో అలా ప్రతి ఒక్క దేశానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం నా అనే ఒక అంశం వచ్చింది. సో అందులోనూ మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చెప్పారు, మన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని. కానీ ఇప్పుడు ఇది వేగవంతం అవుతుంది. అందులో భాగంగా మన్ కీ బాత్లో ఏం చెప్పారంటే, ప్రపంచ టాయ్ పరిశ్రమ అంటే బొమ్మల పరిశ్రమ ఉంటుంది కదా, చిన్న చిన్న బొమ్మలు అవి ఉంటాయి కదా, ఆ బొమ్మల పరిశ్రమలో ప్రపంచ మార్కెట్ ఎంత ఉంది అంటే 7 లక్షల కోట్ల ప్రపంచ మార్కెట్ ఈరోజు బొమ్మల పరిశ్రమ పైన ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు మనం అనుకుంటాం 20 రూపాయలు 30 రూపాయలని, కానీ ప్రపంచంలో ఉండే బొమ్మల పరిశ్రమ మొత్తం విలువ ఎంత అంటే 7 లక్షల కోట్లు, ఊహించుకోండి. సో అలాంటి 7 లక్షల కోట్ల మార్కెట్లో భారత్ యొక్క పాత్ర చాలా తక్కువ ఉంది, మైక్రో లెవెల్లో ఉంది, పాయింట్లలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా ప్రపంచ బొమ్మల ఉత్పత్తిలో మన యొక్క వాటాని పెంచాలి. మనం స్వదేశీగా తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి, చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూడండి, తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ కోయ బొమ్మలు కానివ్వండి, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. సో అలా జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న బొమ్మలు కానివ్వండి, ఇలాంటివి, మరి లేకపోతే ఇటీవల కాలంలో గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలు, ఇలాంటివి మన స్వదేశంగా చాలా నైపుణ్యతో చేసిన బొమ్మలు ఉంటున్నాయి. వీటిని ఇంకా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ చేస్తే మనకు కూడా ఆటోమేటిక్గా ప్రపంచ మార్కెట్లో మన యొక్క వాటా పెరుగుతుంది అని బొమ్మల పరిశ్రమ గురించి చెప్పారు. స్వదేశీ బొమ్మల విషయాన్ని ప్రస్తావించారు. అండ్ చాలామంది కుక్కలను పెంచుకుంటారు, కుక్కలు. సో కుక్కల విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పటి వరకు చాలా కూడా ఇంపోర్టెడ్ కుక్కలు పెంచుకోవడానికి చాలామంది ప్రోత్సాహం చూస్తారు, చాలామంది ప్రియారిటీ ఇస్తారు. ఇంపోర్టెడ్ కుక్కలు అంటే ఏంది? మనం జర్మన్ షెఫర్డ్ అంటారు. సో అలా విదేశాల నుండి వచ్చిన ల్యాబ్రాడోర్ ఏదైనా కానివ్వండి, చాలా కుక్కలు కూడా ఈరోజు ఫారెన్ కుక్కలు, మనం హచ్ కుక్కలు అంటాము. సో ఏవున్నా కూడా ఫారెన్ నుండి ఫారెన్ బ్రీడ్ కుక్కల్ని మన దేశంలో ఒక అందంగా పెంచుకుంటున్నాం. అదేదో మన స్వదేశీ కుక్కల పరిశ్రమ కానివ్వండి, మన స్వదేశీ కుక్కలకు ప్రోత్సాహం ఇవ్వండి, స్వదేశంలో ఉన్న కుక్కలకు పెంచితే మనం ఆటోమేటిక్గా వాటికి కూడా జీవితం అనేది దొరుకుతుందని చెప్పేసి వాటి గురించి ప్రస్తావించారు. అండ్ దాంతోపాటు చాలా వరకు కూడా స్వదేశీగా తయారైన వస్తువులనే తినండి, ఆహార పదార్థాలు కానివ్వండి, మన స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచండి అని చెప్పేసి వీటి గురించి చెప్పడం. సో అలా స్వదేశీ ఉత్పత్తులకి సంబంధించి, స్వదేశీ పరిశ్రమలకు సంబంధించి కీలకంగా ప్రశ్నించడం జరిగింది. అందులో భాగంగా మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన సంస్కృతిలో భాగం కానివ్వండి, స్వదేశీ ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నారు. సో ఇప్పుడు దానికి ఈ టాపిక్ లింక్ చేస్తాను. ఇటీవల మనం పోషణ్ మా అనే ఒక కార్యక్రమాన్ని చూసాము. స్త్రీ శిశు మంత్రిత్వ శాఖ వారు పోషణ్ మా అని పోషక స్థాయిలు పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అది ప్రారంభించారు, ప్రతి సంవత్సరం జరుపుతారు. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఈరోజు పోషణ పదార్థాలు కానివ్వండి, ఆహార పదార్థాలు పోషణ విషయంలో ఈ రోజున కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏ విషయంలో? ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలు ఎక్కువగా కూడా చాలా డిమాండ్ వస్తుంది. సో అలా బత్తాయిలు కానివ్వండి, సి విటమిన్ కానివ్వండి, చాలా వరకు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకొక అడ్వాన్స్ స్టెప్ తీసుకొని సెల్ఫ్ మెడికేషన్, విటమిన్ ట్యాబ్లెట్ కొంటున్నారు, ఇష్టం ఉన్నట్టు వేసుకుంటున్నారు. అండ్ గుర్తుంచుకోండి, ఆల్వేస్ సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా డేంజర్. దాని యొక్క ఏ మందు యొక్క ప్రభావం అయినా కూడా వెంటనే తెలియదు. దాని యొక్క మెడిసినల్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో శరీరంలో కొంతకాలం తర్వాత దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎవ్వరు కూడా ఓన్గా మెడిసిన్ని వాడొద్దు. సో ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని ఏది వాడినా కూడా మన శరీరం అనేది నశించిపోతుంది, ఫ్యూచర్లో దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ కనబడతాయి. సో అది ఒకటి పక్కన పెడితే, సో దాని విషయంలో అదేదో మెడిసిన్స్ ఇష్టం ఉన్నట్టు వేసుకుంటున్నా, మెడిసిన్స్ ఇప్పుడు వేసుకోవడం ఎందుకు, ముందు నుండే మన యొక్క పోషణ పదార్థాలు కానివ్వండి, మన శరీరం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించండి. అందులో భాగంగా కొన్ని పోషణ విలువలు పెంచడానికి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్ కొన్ని కీలకమైన అంశాలతో పోషక పదార్థాల ఒక చిట్టాను తీసుకొచ్చింది. ఆ పోషక పదార్థాలు ఏవి మానవునికి మంచి పోషణ స్థాయిని పెంచుతాయి, రోగనిరోధక శక్తిని ఏవి పెంచుతాయి. రోగనిరోధక శక్తి ఈరోజు అన్నింటిలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి కోసం ఫంగల్ పౌడర్ అని, ఆయుష్క్వాత్ అని రకరకాల మెడిసిన్ తింటున్నాం మనం. సో అదేదో ప్రకృతిలో దొరికే ఆహార పదార్థాలు తింటే మనకు ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు సూచించడం. అండ్ ముఖ్యంగా చూడండి, అన్ని రకాలుగా మన శరీరానికి మంచి చేసే పోషక స్థాయిని పెంచే పోషక పదార్థాలను సూచిస్తూ ఒక కార్యక్రమం తీసుకురాబోతోంది. సెప్టెంబర్ నెల మొత్తాన్ని పౌష్టికాహార మాసోత్సవం అన్నారు. పౌష్టికాహార మాసోత్సవం. మాస అంటే ఏంటి? నెల. ఉత్సవం అంటే నెల రోజుల పాటు పౌష్టికాహార పైన భారతీయులందరూ కూడా ఒక దృష్టి సారించండి. మనం తీసుకునే ఆహార పదార్థాలు బలంగా ఉంటే
పోషణ స్థాయిని పెంచితే ఎలాంటి మెడిసిన్స్ అయినా ఎలాంటి వైరస్ అయినా ఏం చేయదని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఒక నినాదంతో ఒక ఇతివృత్తంతో ముందుకు వచ్చారు. అదేంటంటే మై ప్లేట్ ఫర్ ది డే. మై ప్లేట్ ఫర్ ది డే అంటే ఈరోజు నా పల్లెంలో అన్నట్టు. మరి తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. మై ప్లేట్ ఫర్ ది డే అనే పేరుతో నెల రోజుల పాటు మానవునికి కావాల్సిన పోషక పదార్థాలను పెంచే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకోండి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ చెప్పడం జరిగింది. అలా రోగనిరోధక శక్తిని పెంచే అంశాలు ఏవైతే ఉంటాయో పండ్లు కానీ ఆకుకూరలు కానీ తినమని చెప్పారు. అండ్ దాంతోపాటు మైక్రోబియల్ ఫ్లోరా అనేది ఒకే స్థాయిలో ఉండడానికి మన పేగు నుంచి మైక్రోబ్యాక్టీరియా కానివ్వండి దానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినమని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తృణధాన్యాలు. ప్రస్తుతం తృణధాన్యాలు అనేవి ప్రపంచ మార్కెట్లో చాలా ప్లే రోల్ చేస్తున్నాయి. ఎందుకంటే తృణధాన్యాలు మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా, మనం తీసుకునే చిరుధాన్యాలు అంటాం. సో సజ్జలు కానీ రాగులే కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో చాలా వస్తున్నాయి, మనకి రకరకాల పేర్లు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తీసుకోండి అని చెప్పేసి సామలు అని చెప్పేసి మనం తీసుకుంటా ఉంటాం కదా, అలాంటి తృణధాన్యాలు మరి చిరుధాన్యాలు ఏవైతే ఉంటే వాటిని తీసుకోమని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈరోజు కొన్ని కీలకమైన అంశాలు, పప్పు దినుసులను ఎక్కువ తీసుకోవాలి, దాని బదులు పప్పు దినుసులకు బదులు గుడ్లను తీసుకోమని చెప్పడం జరిగింది, ఎగ్స్ అని. సో అలా పోషక పదార్థాల ఒక చిట్టాని ఇటీవల ICMR రిలీజ్ చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోషక పదార్థాలు మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే వాటిని అన్నిటి కూడా ఎన్ని క్యాలరీస్ ఇస్తాయి, ఎన్ని ప్రోటీన్స్ ఇస్తాయి అవన్నీ చెప్పేసి చెప్పడం జరిగింది. అలా చిరుధాన్యాలు ఎంత ఉంటాయి, ఒకరోజు తీసుకుంటే ఎంత వస్తుంది, పోషక స్థాయి ఏ రకంగా పెరుగుతుందని ఒక చార్ట్ ఇచ్చారు. సో ఈనాడు పేపర్లో బాగా ఇచ్చాడు, అది ఒక్కసారి చూడండి. సో సరిపోతుంది. అండ్ ఎగ్జామ్లో ఇటువంటి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు, బట్ చూడండి. కాకపోతే ఏమడుతారు ఎగ్జామ్లో అంటే మై ప్లేట్ ఫర్ ది డే అనే ఇతివృత్తంతో ఏ నెలను పౌష్టికాహార మాసోత్సవంగా ICMR సూచించింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించింది అంటారు. సో అలా సెప్టెంబర్ మాసం మొత్తం కూడా పౌష్టికాహార స్థాయిని పెంచడానికి ఆహార పదార్థాలు తీసుకోమని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు గ్రీన్ స్పేస్ ఇండెక్స్ అనేది ఒకటి వార్తల్లో నిలిచింది. గ్రీన్ స్పేస్ ఇండెక్స్, గ్రీన్ స్పేస్ ఇండెక్స్ అనే ఒక సూచీని ఎవరు తీసుకురాబోతున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పచ్చదనం పైన అత్యంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మనకు హరితహారం అని అలాంటివి. సో ప్రస్తుతం మనకి పురపాలక సంఘాలు ఏవైతే ఉంటాయో పురపాలక సంఘాలలో రానున్న కాలంలో ఏ పురపాలక సంఘంలో అయితే అత్యధికంగా చెట్లు నాటే కార్యక్రమాలు కానివ్వండి, ఆ చెట్ల విషయంలో సంరక్షణ తీసుకునేవి పురపాలక సంఘాలే కానివ్వండి, మరియు దాంతోపాటు వినూత్న పద్ధతుల్లో చెట్లు నాటడం, అంటే ఎక్కడ ఖాళీ స్పేస్ ఉంటే ఇటీవల కాలంలో మియావాకి టెక్నాలజీ అని చెప్పాను. సో అలా వినూత్న రీతిలో చెట్లను నాటడం కానివ్వండి, రకరకాల డిజైన్ చెట్లను నాటడం కానివ్వండి, వీటన్నిటి కండిషన్ తీసుకొని మొత్తానికి ఒక పురపాలక సంఘాన్ని ఒక అంశం ప్రాతిపదికగా తీసుకుంటారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలని కేటగిరీ చేస్తారు. అందులో ఎక్కువగా చెట్లు ఎవరు నాటారు దానికి 85% మార్క్స్ ఇస్తారు. అండ్ వినూత్న రీతిలో అవలంబించిన పద్ధతిలో గాను 5%, అండ్ రకరకాల డిజైన్లలో నాటినందుకు 10%. అలా 100% మార్కులను కేటాయించి రాష్ట్రంలో చెట్ల సంరక్షణ విషయంలో గ్రీన్ కారిడార్ అండ్ రహదారులకు 2 దిక్కులకు చెట్లను నాటడం, అలా వినూత్న పద్ధతుల్లో చెట్ల యొక్క విస్తీర్ణము హరిత విస్తీర్ణాన్ని పెంచిన పురపాలక సంఘాలకు గ్రీన్ స్పేస్ ఇండెక్స్ అంటే హరిత స్థల సూచి అనే అంశం ఆధారంగా 3 అంశాలు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఇండికేటర్ అంటే ఒకటి ఉంటుంది, ఇండెక్స్ అంటే 2-3 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని చేసే కార్యక్రమం. అలా గ్రీన్ స్పేస్ ఇండెక్స్ అనే అంశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రి ప్రస్తుతం అండ్ IT శాఖ మంత్రి KTR గారు ఒక ఇండెక్స్ని సూచించారు. అలా ఇండెక్స్ని సూచించి ఆ పురపాలక సంఘాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఒక యూనిట్గా తీసుకొని అందులో ఆ పురపాలక సంఘం పరిధిలో ఎన్ని చెట్లు నాటారు ఈ సంవత్సరంలో, అండ్ ఆ చెట్లను ఎంత రకాలుగా సంరక్షణ చేసుకున్నారు దానికి 85% మార్క్స్ ఇస్తారు. అలా అత్యంత ఎక్కువ చెట్లు నాటారనుకోండి వాళ్ళకి 85 మార్క్స్ వస్తాయి అన్నట్టు. దాంతోపాటు వినూత్న రీతిలో మియావాకి టెక్నాలజీ లాగా అలాంటి పద్ధతులు అవలంబించి చెట్లను నాటు కార్యక్రమం చేస్తే 5%, అండ్ రకరకాల డిజైన్లలో చెట్లు నాటితే దానికి 10%. ఈ రకంగా చెట్లను నాటిన వారికి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పురపాలక సంఘం అని చెప్పేసి అవార్డు ఇస్తాము. గ్రీన్ స్పేస్ ఇండెక్స్ హరిత వనాన్ని పెంచే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లుగా ఈ సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి KTR గారు చెప్పడం జరిగింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఇంపార్టెంట్. సో దీన్ని కేంద్ర స్థాయిలో కూడా తీసుకొచ్చే అవకాశం లేదు, ఎందుకంటే గ్రీన్ రిలేటెడ్ ఇష్యూ హరిత సంబంధిత అంశాలు ఏదైనా కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు టోగో దేశానికి సంబంధించి. టోగో. సో చూడండి, చాలామందికి మనకు కొన్ని దేశాలు రేర్గా వినపడతాయి. కొన్ని దేశాల పేర్లు ఎప్పుడైనా పేపర్లో చూస్తే ఇది ఒక దేశం ఉందా అనే అనుమానం కూడా వస్తుంది. కొన్ని అగ్రగామి దేశాలు ఏవైతే ఉంటాయో తరచూ వార్తలు నిలుస్తున్న దేశాలు అమెరికా, ఫ్రాన్స్, పోలాండ్, ఇలాంటి దేశాలు ఏవి తీసుకున్నా కూడా రెగ్యులర్గా కనబడేవి. మనం ఎక్కడ ఉంటాయి, ఆ దేశం యొక్క లొకేషన్ ఏంటి అని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. కానీ కొన్ని దేశాలు, అందులోనూ చీకటి ఖండంలో ఉండే దేశాలు, ఆఫ్రికా ఖండంలో ఉండే దేశాలు చాలా వరకు ప్రపంచానికి తెలియవు. సో అలా కొన్ని దేశాల పేర్లు వార్తలు నిలుస్తున్న వాటి గురించి చూడండి. ఇటీవల మనం తరచూ ఆఫ్రికా ఖండం గురించి ఏదో ఒక అంశాన్ని అయితే చూస్తున్నాం. సో ఇటీవల చూడండి, ఆఫ్రికా ఫ్రీ ఫ్రమ్ పోలియో అన్నాము. సో అలా వార్తలు నిలిచింది ఒక వ్యాధి విషయంలో. ఈ రోజున ఆఫ్రికా ఖండమైన టోగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ టోగో ఒక చిన్న దేశం. ఎందుకు వార్తలు నిలిచింది అంటే అది కూడా ఒక వ్యాధి విషయంలోనే వార్తలు నిలిచింది. ఆ వ్యాధి పేరు ఏంటంటే ట్రిపానోసోమియాసిస్. సో ట్రిపానోసోమియాసిస్ అనే ఒక వ్యాధి అనే అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు. సో ట్రిపానోసోమియాసిస్ అనే వ్యాధి ఒక స్లీపింగ్ సిక్నెస్, నిద్రకి సంబంధించిన ఒక రోగం, ఒక వ్యాధి. సో ఈ స్లీపింగ్ సిక్నెస్ ఏదైతే ఈ నిద్రకి సంబంధించిన వ్యాధి ఉందో, ట్రిపానోసోమియాసిస్ అనే వ్యాధి ఎరాడికేట్ చేసిన మొట్టమొదటి ఆఫ్రికా దేశం ఏది అంటే టోగో. సో ఆఫ్రికా దేశంలో ఈ వ్యాధి బారిన చాలామంది పడతా ఉంటారు. సో నిద్రకి సంబంధించిన ఒక వ్యాధి ట్రిపానోసోమియాసిస్. ఆ వ్యాధిని అంతం చేసిన మొట్టమొదటి ఆఫ్రికా దేశంగా ఈ రోజున టోగో అనే ఒక దేశం ఆఫ్రికా ఖండానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఒక్కసారి లొకేషన్ ఐడెంటిఫై చేసుకోండి మ్యాప్లో. సో అలా ఆఫ్రికా ఖండంలో ఉంటుంది టోగో. సో ఈ వ్యాధికి ట్రిపానోసోమియాసిస్ అనే వ్యాధికి కారణమైన కారణ జీవి ఏంటి అంటారు. ఒక పారాసైట్ దీనికి కారణం. పారాసైట్ అంటే ఏంటి? పరాన్నజీవి అంటాము. ఆ పారాసైట్ పేరు ఏంటంటే ట్రిపానోసోమా బ్రూకి అనే ఒక పారాసైట్ దీనికి కారణమవుతుంది. అలా ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది అని అడుగుతారు. సో అలా ట్రాన్స్మిటర్ ఏంటి ఈ వ్యాధికి సంబంధించి? ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి పోవడానికి ఎలా? ఇప్పుడు కరోనా ఉంది. సో సింపుల్గా మనం ఏంటి, అది ఏదైతే ఉంటుందో కమ్యూనికేబుల్ డిసీజ్ ఏదైతే ఉంటుందో జస్ట్ గాలి ద్వారా కూడా పోతుంది, టచ్ చేస్తేనే పోతుంది. సో ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే దీనికి కారణమైన ఫ్లై అంటే ఒక ఈగ, మనము ఈగలు కానీ దోమలు కానీ ఉంటాయి కదా, దానికి కారణమైన ఫ్లై ఏంటంటే సెసే అనే ఒక ఫ్లై. సెసే అనే ఒక ఫ్లై ఆధారంగా ఈ వ్యాధి ఒక వ్యక్తి ఎవరైతే వ్యాధి బారిన పడతారో ఆ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి వ్యాధి ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ దీనికి కారణమైన పారాసైట్ ఏంటి అంటే ట్రిపానోసోమా బ్రూకి అనే ఒక పారాసైట్ ఈ వ్యాధిని కలుగజేస్తుంది. సో మానవుల్లో చాలామంది ఆఫ్రికాలో ట్రిపానోసోమియాసిస్ అనే డిసీజ్ బారిన పడుతున్నారు. నిద్రకి సంబంధించిన ఈ వ్యాధి బారిన పడి చాలామంది చనిపోతున్నారు కూడా. సో ఈ రకంగా ఈ రోజున ట్రిపానోసోమియాసిస్ అనే ఒక వ్యాధిని అంతం చేసిన మొట్టమొదటి ఆఫ్రికా దేశం ఏది అంటే టోగో దేశం. సో టోగో దేశం ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. ఇటీవల ఆఫ్రికా ఖండం ఏ వ్యాధి సంబంధించి వార్తలు నిలిచింది? పోలియోకి సంబంధించి పోలియో ఫ్రీ ఖండంగా అవతరించింది. సో దానికి ఇది కూడా యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ బిట్ వస్తుంది. ఇటీవల ట్రిపానోసోమియాసిస్ అనే నిద్రకి సంబంధించిన వ్యాధితో వార్తల్లోకి ఎక్కిన దేశం ఏది అంటారు? ఎరాడికేట్ చేసిన మొట్టమొదటి ఆఫ్రికా దేశం ఏది అంటారు? సో టోగో దేశం. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఈరోజు ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక అంశం. ఇండియా బంగ్లాదేశ్ కాదు, ఇండియా మయన్మార్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. సో మయన్మార్తో మనకి ఎప్పటికైనా కూడా మంచి సంబంధాలే ఉంటాయి. బట్ ఇటీవల కాలంలో ప్రపంచం అంతా కూడా మయన్మార్ విషయంలో, రోహింగ్యాల సమస్య విషయంలో కూడా మయన్మార్ చాలా కీలకం. సో అలా మయన్మార్కి సంబంధించి ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఒక ఒప్పందంలో భాగంగా $5 మిలియన్ భారత ప్రభుత్వము మయన్మార్ ప్రభుత్వానికి అప్పచెప్పింది. దీనికి సంబంధించి సౌరభ్ కుమార్ ప్రస్తుతం సౌరభ్ కుమార్ గారు ఎవరు? భారతదేశ ప్రతినిధి మయన్మార్లో, ఇండియన్ అంబాసిడర్ మయన్మార్లో ఉంటారు. చూడండి, భారతదేశానికి సంబంధించి ఒక్కొక్క దేశానికి జరిగిన ఒప్పందం ఏదైతే ఉంటుందో, ప్రపంచ దేశాలతో భారత్ చేసుకునే ఒప్పందం అమెరికాతో కానీ, ఫ్రాన్స్తో కానీ, జర్మనీతో కానీ, బంగ్లాదేశే కానివ్వండి, మయన్మారే కానివ్వండి, అలా ఒక్కొక్క దేశాలతో మన అవసరాల కోసం ఒప్పందం చేసుకుంటాం, వారి అవసరాల కోసం మనతో ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందంలోని అంశాలు ఏ రకంగా అమలవుతున్నాయని చెప్పేసి చూడడానికి ఒక ప్రతినిధి మన దేశస్థుడు
వారి దేశంలో ఉంటాడు మయన్మార్లో. మన దేశస్తులు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. అలా అంబాసిడర్స్ని రాష్ట్రపతి నియమిస్తారని మనం చూసాం క్రితంగా. సో అలా మయన్మార్ దేశానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ 2012లో జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే భారత్కి మయన్మార్కి మధ్యలో బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్కి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సరిహద్దు వెంట అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి ఇరు దేశాలు కలిసి. దానికి సంబంధించి భారతదేశం మయన్మార్కి ఆర్థిక పరమైన సౌకర్యాలను కలిగిస్తుంది, ఆర్థిక పరంగా సాయం చేస్తుంది అని చెప్పేసి 2012లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం యొక్క విలువ ఎంత అంటే $25 మిలియన్, $25 మిలియన్ ఒప్పందం జరిగింది. అందులో భాగంగా 2017 నుండి ప్రతి ఏటా ఒక్కొక్క సంవత్సరం $5 మిలియన్ మయన్మార్కి మన భారత ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. సో ఈసారి విడుదల చేసిన $5 మిలియన్ ఎన్నోసారి అంటే 4వసారి. సో నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో అలా $25 మిలియన్ల ఒప్పందం మనకి మయన్మార్కి మరియు భారత్కి మధ్యలో సరిహద్దు వెంట అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మయన్మార్ ప్రభుత్వానికి భారత్ సాయం చేస్తుంది. 2012లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా 2017 నుండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మయన్మార్ ప్రభుత్వానికి ప్రతి ఏటా $5 మిలియన్ సాయం చేస్తుంది. అలా ఫస్ట్ ట్రెంచే, సెకండ్ ట్రెంచే, థర్డ్ ట్రెంచే అండ్ ఈసారి ఫోర్త్ ట్రెంచే. అంటే ఫోర్త్ ట్రెంచే అంటే 4వ విడతగా సాయం చేసింది. ఇంకొక ఫిఫ్త్ ట్రెంచే చేసేస్తే నెక్స్ట్ 2021లో చేసేస్తే ఈ ఒప్పందం అనేది అయిపోతుంది. అలా సరిహద్దు వెంట మొత్తం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కారిడార్లు నిర్మించాలి. ఎందుకంటే భారత్కి మయన్మార్కి మధ్యలో చాలా తక్కువ విషయాల్లో వివాదం ఉంది. సో ఈ రకంగా చేయాలి. అండ్ చూడండి, మయన్మార్కి భారత్కి మధ్యలో సరిహద్దు మన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్. ఈ 4 రాష్ట్రాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మయన్మార్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు. సో ఇలా మయన్మార్కి భారత్కి మధ్యలో ఇటీవల క్రితం జరిగిన ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వము $5 మిలియన్ అని మయన్మార్ ప్రభుత్వానికి అప్పజెప్పింది. అప్పజెప్పిన వ్యక్తి ఎవరంటే భారతదేశం నుండి అంబాసిడర్ ఉంటారు కదా, ఇండియన్ అంబాసిడర్ టు ద మయన్మార్ సౌరభ్ కుమార్ గారు కీలక పాత్ర వహించారు. సో అతని చేతుల మీదుగా అక్కడ జరిగింది. సో ఈ రకంగా మయన్మార్ దేశం వార్తలు ఇచ్చింది. సో ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, లావోస్, వియత్నాం, ఇటీవల వియత్నాంతో కూడా కొన్ని ఒప్పందాలు జరిగినాయి. వాటి గురించి కూడా మనం చూసాం. సో యాంగన్, థాయిలాండ్ ఇవన్నీ ఒకసారి మ్యాప్ చూడండి. నెక్స్ట్ ఈ రోజున జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తల్లో నిలిచింది. సో మనకి బ్యాంబూ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాము జమ్మూ కాశ్మీర్లో అని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. బ్యాంబూ క్లస్టర్స్, జమ్మూ కాశ్మీర్లో 3 బ్యాంబూ క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తాం. బ్యాంబూ క్లస్టర్ అంటే ఏంటి? ఈ బ్యాంబూ వృక్షాలకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు అక్కడ పెంచడము, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇలాంటి అంశాలు తీసుకుంటారు. సో అలా 3 క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఏర్పడతాయంటే, ఒకటి జమ్మూలో ఏర్పడుతుంది, జమ్మూ, 2 కాత్రా, 3 సాంబా అనే ప్రాంతంలో ఈ క్లస్టర్స్ ఏర్పడతాయి. సో జమ్మూ, సాంబా, కాత్రా అనే 3 ప్రాంతాల్లో 3 బ్యాంబూ క్లస్టర్స్, అంటే బ్యాంబూ యొక్క అభివృద్ధి కోసము, బ్యాంబూ యొక్క పెంపకం కానివ్వండి, దానికి సంబంధించిన అన్ని సైంటిఫిక్ అంశాలు కూడా ఆ ప్రాంతాల్లో జరుగుతాయి. సో బ్యాంబూ విషయంలో ఆ ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అది ఉద్దేశం. సో భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఎందుకు భారత ప్రభుత్వం జమ్మూ విషయంలో ఇలాంటి చొరవలు తీసుకుంటుంది? సో ప్రస్తుతం చూడండి, ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత భారత ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ సంబంధించి పర్యాటక పరంగా అభివృద్ధి చెందించాలి. అండ్ దాంతోపాటు ఐఐటీలు, ఎయిమ్స్ ఇలాంటి వాటికి కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ప్రతి భారతీయుడు కూడా జమ్మూ కాశ్మీర్ పైన ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది. సో ఆర్టికల్ 19(1) ఆధారంగా స్వేచ్ఛగా విహరించే హక్కు జమ్మూ కాశ్మీర్లో ప్రతి భారతీయునికి కూడా కలిగించాలి. అంతకుముందు 370 ఉన్నప్పుడు చాలా ఆంక్షలు ఉండేవి పర్యాటకం విషయంలో అలాంటివి. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేతిలో జమ్మూ కాశ్మీర్ వచ్చిన తర్వాత అక్కడ రక్షణ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేంద్రం చేతిలోకి రావడం ద్వారా ఇప్పుడు మెల్లమెల్లగా రాష్ట్రాన్ని, ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన ఈ 2 ప్రాంతాలను కూడా కేంద్రం గుప్పిట్లో ఉండడం ద్వారా రక్షణ సంబంధిత అంశాలపైన కేంద్రం మరింత పర్యవేక్షణ చేస్తుంది. అండ్ ఆ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో కూడా చాలా అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని దూరం చేయాలంటే భారత ప్రభుత్వం చేతిలోకి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ఎక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా చూపించాలి, వాళ్ళకి నమ్మించాలి. ఎందుకంటే అంతకుముందు ఉన్నప్పుడే మా ప్రాంతం బాగుంది, ఇప్పుడు కేంద్రం మా స్వయం ప్రతిపత్తిని తీసేసిన తర్వాత మాకు ఇచ్చిన ప్రత్యేక హక్కులు తీసేసినాక రాష్ట్రం ఇంకా దారుణంగా తయారవుతుందని వాళ్ళకు కూడా ఫీలింగ్ కలగవద్దు. అందుకోసం అని చెప్పేసి
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈ బ్యాంబూ క్లస్టర్స్ కూడా ఒకటి అండి. బ్యాంబూ యొక్క స్పెషాలిటీ చాలా రంగాల్లో ఉపయోగపడతాయి. అగరబత్తి కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానివ్వండి, చాలా రంగాల్లో కూడా బ్యాంబూ అనేది ఉత్పత్తి అవుతుంది. అండ్ వంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బ్యాంబూ కూడా జరుగుతుంది. సో ఆ రకంగా బ్యాంబూ పైన డిపెండ్ అయిన పరిశ్రమల కోసం బ్యాంబూ సరఫరా చేసే ఉద్దేశంతో బ్యాంబూ సంబంధిత అన్ని అంశాలను కూడా పర్యవేక్షించే బ్యాంబూ క్లస్టర్స్ 3 ప్రాంతాలు జమ్మూకి సంబంధించి ఏర్పడుతున్నాయి. ఆ ప్రాంతం ఏంటంటే జమ్మూ ప్రాంతంలో, కాత్రా, సాంబా ప్రాంతాల్లో ఏర్పడుతున్నాయి. అండ్ బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్ ఘటి అనే ప్రాంతంలో ఏర్పడుతుంది. ఘటి GHATI ఘటి అనే ప్రాంతంలో బ్యాంబూ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఏర్పడుతుంది. అంటే బ్యాంబూకి సంబంధించి పరిశ్రమ. అండ్ దీంతో పాటు బ్యాంబూ టెక్నాలజికల్ ట్రైనింగ్ సెంటర్, బ్యాంబూ టెక్నాలజికల్ ట్రైనింగ్ సెంటర్ కూడా జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాము, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో బ్యాంబూ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ ద ఎర్త్. భూమిపైన ఉన్న మొక్కల్లో అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏది అంటే బ్యాంబూ. సో అలా దీని మొక్కల్లో పెరుగుదలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు క్రెస్కోగ్రాఫ్. ఓకేనా? ఇది జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇటీవల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇదొక అంశం కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఎట్లాగో మొక్కల గురించి చెప్పాను కాబట్టి ఫ్లావనాయిడ్స్ గురించి ఇక్కడ యాడ్ చేస్తాను. ఫ్లావనాయిడ్స్ వార్తల్లో నిలిచాయి. ఫ్లావనాయిడ్స్, చాలామందికి ఫ్లావనాయిడ్స్ అంటే మీకు బాటనీ కానీ, లేదంటే ఫార్మకాగ్నసీ చదివిన వారు కానివ్వండి, లేదా వృక్షశాస్త్రం సంబంధించి అగ్రికల్చర్ BSc చదివిన వాళ్ళకి కానీ ఫ్లావనాయిడ్స్ గురించి అండ్ నార్మల్ పీపుల్ కూడా తెలుస్తుంది ఫ్లావనాయిడ్స్ అనేవి. సో మొక్కల్లో ఉండే ఒక కెమికల్ లాంటి పదార్థం, మొక్కల్లో ఉండే ఒక పదార్థం ఏంటంటే ఫ్లావనాయిడ్. ఈ ఫ్లావనాయిడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్, మానవునిలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఏదైనా గాయాలు కానివ్వండి, ఏదైనా గాయాలు లోపల మన శరీరం లోపల జరిగే వ్యాధులకు సంబంధించి నయం చేసే వాటిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ. అండ్ ముఖ్యంగా లివర్, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి ఫ్లావనాయిడ్స్ని వాడతారు. సో ఫ్లావనాయిడ్స్ అనేవి మానవునికి అద్భుతంగా పనిచేస్తాయి, ఒక మెడిసిన్గా పనిచేస్తాయి. సో ఈ ఫ్లావనాయిడ్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మొక్కల్లో ఉత్పత్తి అవుతాయి, మొక్కలు. సో అలాంటి మొక్కలు కానీ మరియు ఫ్రూట్స్, మొక్కల నుండి వచ్చే మనకి చెట్ల నుండి వచ్చే ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, మొక్కలకు సంబంధించిన అంశాల ద్వారా మాత్రమే ఫ్లావనాయిడ్స్ న్యాచురల్గా ఉత్పత్తి అవుతాయి. అంటే సింపుల్గా ఏంది, చెట్ల నుండి ఉత్పత్తి అయ్యేదే ఫ్లావనాయిడ్స్. ఈ ఫ్లావనాయిడ్స్ యొక్క ప్రతిఫలం, ఫ్లావనాయిడ్స్ యొక్క ప్రభావం మానవుని పైన అద్భుతంగా ఉంటుంది, చాలా వ్యాధులను నయం చేస్తాయి. సో ఇటీవల ఈ ఫ్లావనాయిడ్స్ యొక్క ఉత్పత్తిని సింథటిక్ రూట్ ద్వారా చేశారు. సింథటిక్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక న్యాచురల్గా దొరికే పదార్థాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసామనుకోండి, అది సింథటిక్. సో అలా సింథటిక్ వేలో, సింథటిక్ రూట్ ద్వారా ఈ ఫ్లావనాయిడ్స్ని ఉత్పత్తి చేసి ఒక ఘనతను సాధించిన శాస్త్రవేత్తలు ఎవరంటే అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి మీకు క్రితం క్లాస్లో కూడా చెప్పాను. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు నీరి అనే సంస్థ రెండూ కలిసి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కలిసి కూడా బుల్ద్వానా ప్రాంతంలో ఉన్న ఆ లోయ అంటున్నాను, లునార్ లేక్ ఉంటుంది కదా, లునార్ సరస్సు. ఆ లునార్ సరస్సులో ఉన్న నీరు ఇటీవల కాలంలో పింక్ కలర్లోకి మారింది అన్నాను. ఆ పింక్ కలర్లోకి మారడానికి కారణమైన హాలో ఆర్కియాస్ అని చెప్పేసి కనుగొనింది అగార్కర్ ఇన్స్టిట్యూట్ వారే, నీరి సహాయంతో. సో అదే అగార్కర్ ఇన్స్టిట్యూట్, పూణే కేంద్రంగా పనిచేస్తున్న అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఆ సైంటిస్టులు ఈ రోజున ఈ ఫ్లావనాయిడ్స్ని సైంటిఫిక్ రూట్ ద్వారా తయారు చేస్తున్నారు. అలా 3 రకాల ఫ్లావనాయిడ్స్ మానవునికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి రుగోసా ఫ్లావనాయిడ్స్ని ఉత్పత్తి చేశారు సింథటిక్గా, మొక్కలతో సంబంధం లేకుండా. అండ్ దాంతోపాటు పిడోకేర్ ఫ్లావోన్స్ అండ్ ఐసోఫ్లావోన్స్ అనే 3 రకాల ఫ్లావనాయిడ్స్ని సింథటిక్ మెథడ్లో, మొక్కలతో సంబంధం లేకుండా శాస్త్రీయంగా ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు. సో వీటి యొక్క ఉపయోగం అనేది మానవునిపై చాలా వ్యాధులని
నిర్మూలించడానికి యాంటీ ఆక్సిడెంట్ గాను, మన ఆక్సిడేషన్స్ లెవెల్ పెరిగిన అనుకోని శరీరానికి చాలా డేంజర్, చనిపోయే ప్రమాదం కూడా ఉంటాయి. సో ఆక్సిడేషన్ లెవెల్స్ పెరగకుండా ఆపేది ఏంటి? యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంది? మన శరీరం లోపల ఏర్పడే గాయాలు కానీ వ్యాధులు కానీ ఉంటాయి కదా, వాటిని నయం చేయడానికి. ఇలాంటి వాటిని అన్ని కూడా ఇప్పటివరకు మనం ప్లాంట్స్ నుండి తీసుకునే వాళ్ళం, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుండి తీసుకునే వాళ్ళం. అలా ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉన్న ఫినాల్ కాంపనెంట్స్ ఈ రోజుని సింథటిక్గా ఉత్పత్తి చేస్తూ అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు రికార్డుకి ఎక్కారు. సో దీని ద్వారా మోర్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లావనాయిడ్స్ని ఉత్పత్తి చేస్తారు. అలా 3 రకాల రుగోసా, పిడోకేర్ ఫ్లావన్స్, ఐసోఫ్లేవన్స్ ఉత్పత్తి చేసేసి ఇక మానవునికి కావాల్సిన అన్ని రకాల ఫ్లావనాయిడ్స్ ఉత్పత్తి చేస్తామని వార్తలోకి ఎక్కారు అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మొక్కల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్లావనాయిడ్స్. మొక్కల్లో ఫ్లావనాయిడ్స్ యొక్క పనితనం ఎలా ఉంటుందంటే వాటిలో ఉండే పిగ్మెంట్స్ కానివ్వండి, వాటిపైన ఉండే కలరింగ్ కానివ్వండి, వాటిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ఫ్లావనాయిడ్స్ రోల్ చేస్తాయి. సో అలా ఫ్లావనాయిడ్స్ అనేవి ఇటీవల వార్తలు ఇచ్చాయి. సింథటిక్ రూట్ ఆఫ్ ఫ్లావనాయిడ్స్ జనరేషన్ అనే అంశంతో ఇటీవల అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. అలా 3 రకాల ఫ్లావనాయిడ్స్ మానవునికి ఉపయోగపడే విధంగా ఈ రోజున తయారు చేయడం జరిగింది. సో మొక్కలతో సంబంధం లేకుండా సింథటిక్గా, శాస్త్రీయంగా, సైంటిఫిక్ వేలో తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇదేంటి? మన భారతదేశంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ తీసుకోండి, ఎయిర్పోర్ట్సే కానివ్వండి, లేదంటే రైల్వేస్ కానివ్వండి, అండ్ కేంద్ర ప్రభుత్వ ప్రసిద్ధి చెందిన కొన్ని సంస్థలు ఉంటాయి కదా, FCA కానివ్వండి, NTPC కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థల విషయంలో రక్షణను చూసుకునేవి ఈ CISF ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ. పరిశ్రమల పరంగా రక్షణను చూసే ఒక బలగాలు. వీటి విషయంలో ఒక అంశం, ఒక యాప్ వార్తల్లో నిలిచింది. ఆ యాప్ పేరు ఏంటంటే పెన్షన్స్ కార్నర్ అనే ఒక యాప్. ఇది ఇన్హౌస్ యాప్. ఇన్హౌస్ ఆర్ ఇన్హోమ్ యాప్ అంటే ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ వారి కోసమే పనిచేస్తుంది అన్నట్టు, వేరే వాళ్ళ కోసం పనిచేయదు. నిన్న కూడా ఒక యాప్ చూసాం మనం, NCCకి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. అది కూడా ఇన్హౌస్ యాప్. అంటే ఏంటంటే ఆ రంగంలో వారికి మాత్రమే, NCC వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే పనిచేస్తుంది అన్నట్టు. సో అలా ఒక యాప్ని ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. ఎవరు? CISF ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో CISF నుండి, వారికి సంబంధించిన పెన్షన్ సమస్యలు కానివ్వండి, పెన్షన్ తీసుకునే ఉద్యోగి కూడా తరచూ కొన్ని సందర్భాల్లో పెన్షన్ ఆఫీస్కి తిరగాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఇయర్లీ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయాలి, సో బ్రతికున్నట్టుగా. అలాంటి చాలా అంశాలు ఉంటాయి. పెన్షన్ సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ఆఫీస్ చుట్టూ తిరగడం ఎందుకు అని చెప్పేసి ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ఇక భవిష్యత్తులో కూడా వీరందరికీ పెన్షన్ వారు ఎవరైతే ఉంటారో తీసుకునేవారు, సో వృద్ధులకు సంబంధించి కానివ్వండి సులభతరం చేయాలి పెన్షన్ సౌకర్యం అని చెప్పేసి పెన్షన్ సంబంధిత అన్ని అంశాలు కూడా ఏకీకృతం చేస్తూ ఒక యాప్ని లాంచ్ చేశారు. పెన్షన్స్ కార్నర్ అనే యాప్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఏ బలగాలకి సంబంధించింది? CRPFా, BSFా, లేకపోతే RPFా, ఇలాంటివి ఉంటాయి. సో రకరకాల బలగాలు ఉంటాయి. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్సెస్ ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థల విషయంలో భద్రతను చూసే బలగాలు. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ Picodi.com అనే ఒక ఈ కామర్స్ సంస్థ. ఇది ఏ దేశానికి కేంద్రంగా పనిచేస్తుంది అంటే పోలాండ్లో ఉంది. పోలాండ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. పోలాండ్ దేశం నుండి పనిచేస్తుంది. Picodi.com ఇటీవల ఒక అంశంతో ముందుకు వచ్చింది. ప్రపంచంలోని 106 దేశాలని సర్వే చేసింది. సర్వే చేసి ఒక నివేదికని ఇచ్చింది. అదేంటంటే గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆన్ మంత్లీ యావరేజ్ వేజెస్. సో ఒక మంత్లో ఒక వ్యక్తికి యావరేజ్ వేజెస్ ఎంత ఉంటాయి అని చెప్పేసి ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 106 దేశాలను కన్సిడర్ చేసింది. సో ఈ 106 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత చెప్పింది Picodi.com అంటే 72వ స్థానం భారతదేశం ఉంది. ఈ రిపోర్ట్లో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటే స్విట్జర్లాండ్ ఉంది. ఈ రిపోర్ట్లో లాస్ట్ ప్లేస్ ఏది ఉంది అంటే క్యూబా, అమెరికాకి చాలా పక్కన ఉండే దేశం క్యూబా.
సో అలా ఇటీవల వార్తలు నిలిచిన గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆన్ మంత్లీ యావరేజ్ వేజెస్ అనే ఒక ఇండెక్స్లో ఎవరు రిలీజ్ చేశారంటారు? picodi.com. అది ఏ కేంద్రంగా పనిచేస్తుంది, ఏ దేశంలో పనిచేస్తుంది అంటే ఒక కామర్స్ సంస్థ ఇది. సో ఈ కామర్స్ సంస్థ వేజెస్ పైన ఒక నివేదికని ఇచ్చింది. అందులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 72వ స్థానంలో ఉంది. మరి 72వ స్థానంలో ఉన్న భారతదేశము యావరేజ్ మంత్లీ ఒక వ్యక్తికి ఎంత వేజెస్ ఉన్నాయి అంటారు. అది ఎంత అంటే మన 32,800 రూపాయలు ఒక వ్యక్తి, సాధారణ ఒక వ్యక్తికి యావరేజ్గా వేజెస్ పర్ మంత్ వేజెస్ ఇవన్నీ కూడా. సో దాని కింద ఎన్ని డాలర్ల కింద కన్సిడర్ చేస్తే ఇదంతా $437 ఒక మంత్కి ఒక వ్యక్తి యొక్క వేజెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు హైయెస్ట్ ఏంటి స్విట్జర్లాండ్ కదా, అలా స్విట్జర్లాండ్ దేశంలో ఒక మంత్లో ఒక వ్యక్తి యొక్క యావరేజ్ వేజెస్ ఎంత అంటే 4,47,000. అంటే దీన్ని $, చెప్తే ఎంత? $5,989. అండ్ నెక్స్ట్ క్యూబా చెప్పాను కదా, క్యూబా యొక్క మంత్లీ యావరేజ్ వేజెస్ ఒక వ్యక్తికి ఎంత అంటే $36. అదర్వైజ్ 2,500 రూపీస్ అనుకోండి. సో ఈ రకంగా మంత్లీ యావరేజ్ వేజెస్ అనే ఒక ఇండెక్స్ రూపంలో ఒక సర్వేని రిలీజ్ చేసింది picodi.com అనే ఒక ప్రైవేట్ కామర్స్ సంస్థ. అందులో మంత్లీ వేజెస్ ఉంటాయి కదా ఒక వ్యక్తి విషయంలో వేజెస్ అనేవి, ఆ వేజెస్ని కన్సిడర్ చేసేసుకొని భారతదేశం యొక్క స్థానం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది, భారతదేశం యొక్క విలువ ఎంత, ఒక యావరేజ్ ఒక మంత్లో ఒక వ్యక్తి యొక్క వేజెస్ ఎంత అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో $437 ఆర్ 32,800 రూపీస్. అండ్ దాంతోపాటు హైయెస్ట్ ప్లేస్లో టాప్ ప్లేస్లో ఉన్న దేశం ఏది అంటారు? అది మనకి స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్లో ఉంది. అత్యంత లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే మనకి క్యూబా. అండ్ మనకు ఆసియా దేశాలనే కదా, ఆసియా దేశాల్లో 16 దేశాలపైన సర్వే చేసింది ఇది. అలా ఆసియా దేశాలు కనుక కన్సిడర్ చేస్తే ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10th ప్లేస్లో ఇండియా ర్యాంకింగ్ అనేది ఉంది. సో అలా మంత్లీ వేజెస్ పర్ పర్సన్ పర్ యావరేజ్ అనే ఒక నివేదిక ఆధారంగా గ్లోబల్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భారతదేశ స్థానము టాప్ ప్లేస్, క్యూబా స్థానం. ఆసియా దేశాలను తీసుకుంటే ఎన్ని దేశాలు సర్వే చేసింది, అందులో భారత్ యొక్క స్థానం ఎంత, జస్ట్ ఏదైనా ఉంటే ఇటువంటి చూసుకోండి. బట్ ఒక ప్రైవేట్ సంస్థ కాబట్టి పెద్ద ఇంపార్టెంట్ ఏముండదు, కానీ కొన్ని చిన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇటువంటివి కూడా అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? తరచూ మనం చర్చించుకుంటున్నాం, యోగి ఆదిత్యనాథ్ గారు. భారతదేశంలోనే ఒక పెద్ద రాష్ట్రం జనాభా పరంగా. సో ఉత్తరప్రదేశ్ జనాభాని కనుక మనం కన్సిడర్ చేస్తే more than 20 crores ఉంటారు. ఉత్తరప్రదేశ్ జనాభాని విడగొట్టి మనం చిన్న రాష్ట్రాలుగా చేస్తే 6 నుండి 10 రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు ఈ రోజున. సో అంత పెద్ద రాష్ట్రము. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజన అనే ఒక పేరుతో ఒక అంశాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారులు ఎవరైతే ఉంటారో అందులో 19 మందిని ప్రభుత్వం గుర్తిస్తుంది ఫస్ట్ ఫేజ్లో. ఆ గుర్తించి వారి ఇండ్లు ఏవైతే ఉంటాయో వారి హోమ్స్ వారికి నేరుగా రోడ్ కనెక్టివిటీ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభిస్తుంది, ఒక రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రామ్. సో అలా ఉత్తరప్రదేశ్లో మొదటి విడతగా 19 మంది అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన క్రీడాకారులను గుర్తించి వారి ఇంటికి ఒక రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం. సో అందులో భాగంగా ఎగ్జాంపుల్ చూడండి, క్రికెట్ అనే అంశం తీసుకోండి. క్రికెట్లో ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ భువనేశ్వర్ కుమార్, ప్రస్తుతం బౌలర్ భువనేశ్వర్ కుమార్ కానివ్వండి. అండ్ సురేష్ రైనా ఇటీవల క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు, అర్ధాంతరంగా ఐపీఎల్ నుండి కూడా తప్పుకున్నాడు, మనం చూసాం డ్యూ టు పర్సనల్ రీజన్స్ అని. అండ్ నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ ఫాస్ట్ బౌలర్, యూపీ బౌలర్. అండ్ మహమ్మద్ కైఫ్ లార్డ్స్లో తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు, ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్ చిరకాల మ్యాచ్గా ఉంటుంది. అండ్ పీయూష్ చావ్లా ప్రస్తుతం లెగ్ స్పిన్నర్, ఇండియా టీం తరఫున ఆడతాడు పీయూష్ చావ్లా. ఇలాంటి క్రికెటర్స్ని గుర్తించి ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులను 19 మందిని గుర్తించి వారి హోమ్కి రోడ్ కనెక్టివిటీ టు ద
ఇంటర్నేషనల్ ప్లేయర్స్ హోమ్ అని చెప్పేసి ఒక అంశం వార్తల్లో నిలిచింది. అలా వారి ఇంటికి నేరుగా రోడ్ కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేసే ఒక ఉద్దేశంతో అలా క్రీడాకారులను గుర్తించే ఒక కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు చెప్పారు. సో ఇది ఒకటి అంశం నిలిచింది. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అండ్ మాజీ క్రికెటర్ భారతదేశానికి సంబంధించి చనిపోవడం జరిగింది. మనం తన గురించి చర్చించుకున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు తన విషయంలో అన్నాను. అలా ఒకప్పటి ఇండియా క్రికెటర్ మరియు ప్రస్తుత బీజేపీ పార్టీలో కీలక వ్యక్తి అండ్ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి చేతన్ చౌహాన్ గారు ఇటీవల చనిపోయారని చెప్పాను. చేతన్ చౌహాన్. అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చేతన్ చౌహాన్ పేరుతో ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కేశవ్ ప్రసాద్ మౌర్య గారు చెప్పడం జరిగింది. అలా ఉత్తరప్రదేశ్ సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అంశం మేజర్ ధ్యాన్ చంద్ విజయపథ్ యోజన. దేనికి సంబంధించి అంటే అంతర్జాతీయ క్రీడాకారుల ఇంటికి సంబంధించి ఒక రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేసే కార్యక్రమం. అండ్ చేతన్ చౌహాన్ మార్గ్ని కూడా ఏర్పాటు చేస్తామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అండ్ నెక్స్ట్ ఈరోజు భారతదేశంలో కేరళ ఒక మొట్టమొదటి అంశం తీసుకొచ్చింది. అంటే ఏంటంటే భారతదేశంలోనే ఒక అంశాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది. ఏ విషయంలో అంటే స్త్రీలను గుర్తిస్తూ స్త్రీలకు సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వాళ్ళకి సంబంధించిన ఒక అంశం ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అంతకుముందు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మనకి 2000 నుండి 2015 వరకు. 2015 నుండి 2030 వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా సుస్థిరాభివృద్ధిని సాధించడానికి 17 గోల్స్ అని ఎయిమ్స్ అని ప్రతి ఒక్క దేశం కూడా పాటించాల్సిన సిద్ధాంతాలు. అందులో పేదరికం అని, మహిళా సాధికారత అని, సమానత్వం అని చాలా అంశాలు ఉంటాయి. అన్ని రకాల పర్యావరణ సంబంధిత అంశాలు. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మహిళలను ఉద్దేశిస్తూ మహిళలను కూడా ప్రోత్సాహక ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, దేశ ప్రభుత్వాలు చేయాలి అని చెప్పేసి కొన్ని అంశాలు ఉన్నాయి. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని అంశాలను కూడా తీరుస్తూ ఈరోజు కేరళలోని కొచ్చిలో కేరళ ప్రభుత్వం ఒక ప్రారంభం చేసింది. అదేంటంటే కేరళ ఈ సెట్ టు ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఫర్ విమెన్. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ వాణిజ్యపరంగాను మరియు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి మహిళలని ప్రోత్సహించడానికి ప్రభుత్వము ఒక ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఎవరితో కొలాబరేట్ అయ్యి అంటే ఫికీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ అనే సంస్థ ఉంటుంది, ఇండస్ట్రీ సంబంధించి చాలా కీలకమైన సంస్థ. సో ఫిక్కీ మరియు కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ఈ రోజున కేరళలో మహిళలకు సంబంధించి పారిశ్రామిక ఔత్సాహిక మహిళలను ప్రోత్సహించడము మరియు వారికి కావాల్సిన పరిజ్ఞానం ఇవ్వడము, వీటన్నిటి విషయంలో భారతదేశంలోనే మహిళలకు సంబంధించి ఒక ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ ఖ్యాతి గడించింది. ఆ విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఫర్ ITCW విమెన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మహిళలకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి అనే అంశం ఆధారంగా ఈరోజు ఫిక్కీ అనే సంస్థతో టైఅప్ అయింది. ఫిక్కీ అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే సంస్థ, పరిశ్రమల పరంగా కీలకమైన సంస్థ, రేటింగ్స్ కూడా ఇస్తుంది. సో ఆ సంస్థతో ఏకమై ఈరోజు భారతదేశంలోనే ఒక మొట్టమొదటి అంశాన్ని తీసుకొచ్చింది. అలా కేరళలోని కొచ్చి ప్రాంతంలో మహిళలకు సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేసే అంశంతో కేరళ వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సౌత్ చైనా సీకి సంబంధించిన ఒక వార్త. ఇది సౌత్ చైనా సీ తరచూ వివాదం అవుతుంది. ముఖ్యంగా ఈ వివాదానికి కారణమైన దేశం ఏంటంటే చైనా. 2009 నుండి ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా ఒక ఆర్డర్ ఇస్తుంది. సౌత్ చైనా సీ ప్రాంతం మొత్తం కూడా మాదే, ఈ పరిధిలో మొత్తం కూడా మా యుద్ధ నౌకలే ఉంటాయి, మా పరిస్థితి కోసం మా అవసరాల కోసం తీర్చే సముద్రమే సౌత్ చైనా సీ అని చెప్పేసి, సౌత్ చైనా సీ మాదే అని చెప్పేసి చైనా ప్రకటించుకుంటుంది. ఈ అంశం పైన ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాకి యాంటీ. వియత్నామే కానివ్వండి, ఫిలిప్సే కానివ్వండి, మనీలా, ఏ ప్రాంతాలైనా కూడా, బ్రూనై, మలేషియా, ఈ అన్ని దేశాలు సౌత్ చైనా సీ పరివాహిక ప్రాంతాలుగా ఉన్న ఆ తీర ప్రాంతంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈరోజు చైనాకి యాంటీగా ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోండి, చైనా ప్రపంచంలో ఒక దేశం ఏ విషయంలో అంటే విస్తరణవాదమే ఆంక్షగా బతుకుతున్న దేశం. విస్తరణవాదం అంటే ప్రపంచంలో దాని సరిహద్దు ప్రాంతాలు ఉన్న అన్ని దేశాలను కూడా కలుపుకోవాలని చూసుకుంటుంది. భారతదేశంతోనే చూడండి, ఇటీవల అక్సాచిన్ June 15 మనకు గల్వాన్లో ఏదైతే ఉంటుందో అక్కడ కాల్పులు జరిపారు.
అండ్ అక్సాచిన్ ప్రాంతం ఈరోజు భారత్కి మరియు చైనాకి మధ్యలో వివాదాస్పద ప్రాంతం. అండ్ ఇటీవల కాలంలో చూడండి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం మొత్తాన్ని కూడా చైనా వాళ్ళకే అని చూపించుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరైనా పర్యటించినా కూడా చైనా ఏదో ఒక అలజడి సృష్టిస్తుంది. సో అలా భారతదేశానికి సంబంధించి వేస్తుంది. అండ్ దాంతోపాటు పక్కనున్న టిబెట్ విషయంలో కూడా ఇటీవల టిబెట్ సంబంధించి పౌరులకు ఇచ్చిన హక్కుల విషయంలో ఒక కీలకమైన బిల్లును తీసుకొచ్చింది టిబెట్ విషయంలో కానివ్వండి. అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే పక్కన పెడితే ఈ రోజున ఎక్కడో ఉన్న ఈక్వెడార్ దేశంతో కూడా ఇటీవల ఘర్షణ దిగింది అని చెప్పాను, వారి యొక్క యుద్ధ నౌకను పంపి అని. అలా చైనా ఎప్పుడు కూడా విస్తరణవాదమే ఆంక్షగా బతుకుతున్న ప్రపంచ దేశం. సో వీరికి ఉన్నంత ఆక్రమించాలని విస్తరణ అని చెప్పేసి ఏ దేశం కూడా ఉండదు. అందులో ఒక సముద్రాన్ని కూడా సౌత్ చైనా సీని కూడా మాదే అని చెప్పుకొని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా రాకుండా ఈ ప్రాంతంలో మొత్తం కూడా కొన్ని ఐలాండ్స్ని కూడా ఏర్పాటు చేసుకుంది చైనా. దీనికి యాంటీగా యూఎస్ఏ కూడా కొన్ని ఐలాండ్స్ని ఏర్పాటు చేస్తుంది. సో అలా కొన్ని యుద్ధ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి, యుద్ధ నౌకలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, వియత్నాం లాంటి దేశాలు ఇవన్నీ కూడా చైనాకి యాంటీ ఈరోజు ఎక్స్క్లూజివ్గా సౌత్ చైనా సీ విషయంలో. అండ్ ఇలాంటి సౌత్ చైనా సీ మాదే అని చెప్పుకుంటున్న ఈ ప్రాంతంలో ఈ రోజున భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధునాతనమైన యుద్ధ నౌకని సౌత్ చైనా సీలో మోహరింపజేసింది. యుద్ధ నౌక అంటే ఏంటి, మనకి వాటర్లో మన ఇండియన్ నేవీ ఉంటారు కదా, అలా శత్రు దేశాలు మన భారతదేశానికి రాకుండా ఆ చుట్టూ కూడా భారతదేశానికి సముద్ర మార్గం ఉంది కాబట్టి వీటిపైన పర్యవేక్షణ వేస్తాయి. అలా యుద్ధ నౌకలు అండ్ దాంతోపాటు సబ్మెరైన్స్ అంతర్గతం, మీరు గాజీ మూవీ చూసుంటారు, అలా అంతర్గతంగా నేవీ రక్షణ చేస్తుంది. మన చుట్టూ కూడా 3 దిక్కులో కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి నేవీ పరిరక్షణలో ఉంటుంది, అలా రక్షణ కవచంలో ఉంటారు. సో అలా నేవీ పరిరక్షణలో ఉన్న ఒక యుద్ధ నౌక, అధునాతన సౌకర్యాలను యుద్ధ నౌకను ఈరోజు భారత ప్రభుత్వం సౌత్ చైనా సీకి పంపించింది. సౌత్ చైనా సీకి పంపించే వరకు ఆటోమేటిక్గా సౌత్ చైనా సీ కూడా హడలైపోతుంది. ఎందుకంటే వారు కూడా ఒక ప్యానిక్ అయిపోతారు, ఏంటి భారత్ ఏం చేయబోతుంది. ఎందుకు అంటే ఇటీవల భారత్కి జరిగిన ఒక ప్రతీకారం. జూన్ 15న గాల్వన్ లోయలో మన సైనికులు చాలామంది చనిపోయారు. మనకి కల్నల్ సంతోష్ బాబు లాంటి వారు కానివ్వండి, మనం తరచూ చూస్తున్నాం. అలాంటి ఒక ఘర్షణలో చైనా సోల్జర్స్ కూడా చనిపోయారు. కానీ చైనా సోల్జర్స్ సంబంధించి ఎటువంటి కనీసం డెడ్ బాడీ విషయంలో కూడా, అమరులైన జవాన్ల విషయంలో కూడా చైనా ఎలాంటి మర్యాదలు కూడా చేయకుండా వదిలేస్తుంది. అలా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ సైనికుల విషయంలో. అదే మన భారత ప్రభుత్వం చూడండి, సైనికులకి గౌరవప్రదమైన లాంఛనాలు చేయడం కానివ్వండి, ఇటీవల ఒక మెమోరియల్ కట్టించి వాటిపైన సైనికులు చనిపోయిన వారి పేరున చెక్కిస్తామని చెప్పేసి చాలామంది చూసాం. అండ్ మన తెలంగాణ ప్రభుత్వం చూడండి, సంతోష్ బాబు గారి భార్య సంతోషి గారికి ఇటీవల గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం ఇవ్వడం, అవన్నీ జరుగుతున్నాయి. సో అలాంటి దానికి ప్రతీకారంగా, మన సైనికుల మరణాలకు ప్రతీకారంగా ఈ రోజున సౌత్ చైనా సీలో భారతదేశం కూడా కొన్ని యుద్ధ నౌకలు మోహరింపజేసింది. అండ్ దీనికి సపోర్ట్ బ్యాక్గ్రౌండ్లో అమెరికా కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని యుద్ధ నౌకలను మోహరింపజేసింది. అండ్ దానికి సీక్రెట్గా వీళ్ళ మధ్యలో కూడా కొన్ని ఇంట్రాక్షన్స్, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏ ప్రాంతం నుండి చైనాకు సంబంధించి ఎలాంటి అంశాలు తీసుకోవాలని. అండ్ ఈ నౌకలకి చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా సీక్రెట్గా భారత యుద్ధ నౌకకి, అమెరికా యుద్ధ నౌకలకి సాయం చేస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఏంటి, ఈ ప్రాంతంలో మొత్తం కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి ఇండియా, యుఎస్ బలంగా మారుతున్నాయి. అండ్ అందులో చైనాకి వ్యతిరేకంగా ఈ దేశాలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఇదొక అంశం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. అండ్ గుర్తుంచుకోండి, చైనాకి సంబంధించి ఇటీవల యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలోకి వస్తున్నాయి. హిందూ మహాసముద్రంలోకి చైనాకి సంబంధించిన యుద్ధ నౌకలు రావాలంటే స్ట్రేట్ ఆఫ్ మలక్కా దాటాలి. మలక్కా జలసంధిని మీరు చూస్తారు, అండమాన్ నికోబార్, ఆ మలక్కా జలసంధి అక్కడి నుండి దాటి రావాలి. సో అలా చైనా యుద్ధ నౌకలు మన భారతదేశ నదీ జలాలకు సముద్ర జలాల్లోకి రాకుండా ఆ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ప్రాంతం దగ్గర కూడా మన భారతదేశానికి సంబంధించి యుద్ధ నౌకలని, సబ్మెరైన్స్ని భారత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది. అంటే ఆటోమేటిక్గా ఏంది, చైనాకి సంబంధించి యుద్ధ నౌకలు రాకుండా ఆ గేట్ని క్లోజ్ చేసే విషయం. అక్కడ మన భారతదేశ యుద్ధ నౌకలన్నీ కూడా నిఘా వేస్తాయి చైనాకి సంబంధించి. అండ్ దాంతోపాటు సౌత్ చైనా సీలో భారతదేశ యుద్ధ నౌకలకి అమెరికా యుద్ధ నౌకలు మరియు దాంతోపాటు పక్కన ఉన్న చుట్టుపక్కల ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ రకంగా ఒక అంశం అనేది వార్తలో వచ్చింది. సో చూడాలి ఎగ్జైట్మెంట్ ఏముంటుంది, ఏ రకంగా ఉంటుంది, చైనాని ఏ రకంగా చేస్తారు వీళ్ళు. సౌత్ చైనా విషయంలో చాలా ఐలాండ్స్ కూడా ఈరోజు చైనా నిర్మించుకుంది. 2009 నుండి ఈ ప్రాంతం మొత్తంలో కూడా చైనా మోనోపాలీ చేసుకుంటుంది, ఏ దేశానికి కూడా రానివ్వకుండా. సో అలాంటి వాతావరణంలోకి ఈరోజు భారతదేశ యుద్ధ నౌక ప్రవేశించడం కూడా ఒక అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఈస్ట్ ఏషియా సమ్మిట్కి సంబంధించి ఒక సమావేశం జరిగింది. ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్కి ఈరోజు ఎవరితో చైర్ చేయబడిందంటే, అంటే ఎవరు అధ్యక్షత వహించారంటే వియత్నాం ఎకనామిక్ మినిస్టర్, వియత్నాం ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ ఎకనామిక్ మినిస్టర్ అంటారు. సో వియత్నాం ఆతిథ్యంగా జరిగిన ఈస్ట్ ఏషియా సమ్మిట్లో భారతదేశానికి సంబంధించి పీయూష్ గోయల్ గారు పార్టిసిపేట్ చేశారు.
పీయూష్ గోయల్. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు ఏంటి, మనం ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం రైల్వే శాఖ మంత్రి అని. సో ఇలాంటి అంశాలు. సో పీయూష్ గోయల్ గారు భారతదేశం నుండి ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో భారతదేశం తరపున తన వాణి వినిపించాడు. ప్రస్తుతం జరిగిన ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటే ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఆసియా దేశాలన్నీ కూడా వేదికగా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సమ్మిట్లో ఏషియన్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ చర్చించుకుంటున్న కామన్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఒకటే అంశం, కోవిడ్-19 పరిస్థితుల కాలంలో దెబ్బతిన్న ఆసియా వ్యవస్థ కానివ్వండి, ఆసియా ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ఏషియన్ దేశాల సమస్యలు కానివ్వండి, ఏ రకంగా టైఅప్ అయి ఒక కోఆపరేషన్ ఆధారంగా సహకారం చేసుకుంటూ ఈ సమస్య నుండి బయటికి రావాలని చెప్పేసి ఇటీవల చోటు చేసుకున్న 8th ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎకనామిక్ మినిస్టర్ సమ్మిట్ అంటే ఫైనాన్స్ లేదా ఎకనామిక్ మినిస్టర్ సమ్మిట్లో అందులో భారతదేశం తరపున పీయూష్ గోయల్ గారు ప్రజెంట్ అవ్వడం జరిగింది. ఈసారి ఆతిథ్యం ఇచ్చిన హోదాలో ఎవరున్నారంటే ఎకనామిక్ మినిస్టర్ ఆఫ్ వియత్నాం. సో వియత్నాం వేదికగా జరిగింది. సో వర్చువల్ సమ్మిట్ ఇదంతా కూడా. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి అరుదైన ఘనత ఒకటి ఈరోజు వార్తలు నిలిచింది. ప్రపంచ చెస్ ఒలింపియాడ్. ప్రపంచ చెస్ ఒలింపియాడ్. సో మనం క్రికెట్ చూస్తాం, క్రికెట్ ప్రపంచ కప్ అని, ఫుట్బాల్ ప్రపంచ కప్ అని, ఫిఫా వరల్డ్ కప్ అని నేర్చుకుంటూ ఉంటాము. సో అలా చెస్ని కనుక కన్సిడర్ చేస్తే ఒక క్రీడాకారుడు కాకుండా ఒక దేశం నుండి ఒక జట్టు అనేది వెళ్తుంది. చెస్ ఆడే వాళ్ళందరూ కూడా గ్రాండ్ మాస్టర్స్ అనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అలా చెస్ ఆడే దేశాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా పార్టిసిపేట్ చేసే ఒక వేదిక చెస్లో ప్రపంచ కప్ లాంటిది ప్రపంచ చెస్ ఒలింపియాడ్ అంటారు. ఈసారి జరిగింది 42nd చెస్ ఒలింపియాడ్, వరల్డ్ ఒలింపియాడ్. అండ్ 96 సంవత్సరాల చరిత్ర కలిగింది ఈ చెస్ ప్రపంచ కప్ అనేది. దానిలో అరుదైన ఘనత ఏంటంటే భారతదేశం అంతకుముందు 2014 సంవత్సరంలో కాంస్య పథకాన్ని గెలుచుకుంది భారత జట్టు. సో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం ద్వారా ప్రపంచమంతా కూడా మన భారతదేశంలో కూడా చాలామంది క్రీడాకారులు ఎవరైతే ఉంటారో చెస్ క్రీడాకారులకి వాళ్ళకి పురస్కారాలు కూడా ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారి 96 సంవత్సరాల ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో మొట్టమొదటిసారి స్వర్ణ పథకం గెలుచుకుంది భారత జట్టు. ఈ జట్టు మొత్తాన్ని కూడా ముందుండి నడిపించింది విశ్వనాథన్ ఆనంద్, భారతదేశానికి సంబంధించి చెస్ దిగ్గజం. అండ్ తనతో పాటు చాలామంది క్రీడాకారులు, చెస్ క్రీడాకారులు, అందులో కోనేరు హంపి కానివ్వండి, ద్రోణవెల్లి హారిక కానివ్వండి, హరికృష్ణ గారు కానివ్వండి, ఇలా చాలామంది కూడా ఒక జట్టుగా ఏర్పడి భారతదేశాన్ని ప్రాతినిధ్యం చేసేసారు. అంటే భారతదేశాన్ని రిప్రజెంట్ చేసి ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్యలో జరిగిందంటే రష్యా వర్సెస్ ఇండియా. అండ్ గుర్తుంచుకోండి ప్రస్తుత పరిస్థితిలో కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఏ ఒక్క దేశ ప్రతినిధి కానీ ఎవరు కూడా ఒక దేశం దాటి వేరే దేశానికి వెళ్ళే పరిస్థితి లేవు. ఇందాక మీకు చెప్పాను ఈస్ట్ ఏషియా సమ్మిట్ లాంటివే జరుగుతున్నాయి. అలాంటి ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాల మధ్యలో ఒప్పందాలు, పెద్ద పెద్ద ఈవెంట్లే పోస్ట్పోన్ అవుతున్నాయి. సో ఒక ఈ క్రీడ విషయంలో ప్రస్తుతం మొట్టమొదటిసారి ప్రపంచ చెస్ ఒలింపియాడ్ ఆన్లైన్ విధానంలో జరిగింది. సో క్రీడాకారుడు ఆన్లైన్లో మూవ్స్ వేస్తాడు, ఎదురుగా ప్లేయర్స్ కూర్చోరు. సో ఈ ఆన్లైన్ విధానంలో జరగడం ద్వారా ఫైనల్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఆ టెక్నికల్ ప్రాబ్లం ద్వారా ఫైనల్ 2 స్టెప్స్ విషయంలో భారతదేశం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వేయలేకపోయింది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల రష్యాని ఫస్ట్ విన్నర్గా ప్రకటించారు ప్రపంచ చెస్ ఒలింపియాడ్ వాళ్ళు. కానీ భారత అభ్యర్థన మేరకి మళ్ళీ రివ్యూ పెట్టుకోవడం ద్వారా టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ ద్వారా దీనిలో ఇద్దరిని సమఉజ్జీలుగా చెప్పారు. సంయుక్త విజేతలుగా ప్రస్తుతం 2020 ప్రపంచ చెస్ ఒలింపియాడ్ విన్నర్స్గా భారత్, రష్యాలు ఇద్దరు కూడా గెలుచుకున్నారు. అలా స్వర్ణ పథకాన్ని ఇద్దరు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అలా సంయుక్త విజేతలుగా ప్రకటించడం జరిగింది. సో ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో భారత్ సాధించిన ఘనత మొట్టమొదటిసారి స్వర్ణ పథకం గెలవడం. సో ఇందులో ఈ 4 పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో విశ్వనాథన్ ఆనంద్ గారు, కోనేరు హంపి గారు, ద్రోణవెల్లి హారిక గారు మరియు హరికృష్ణ గారు, మాస్టర్ హరికృష్ణ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారు. సో అలా ఒక టీం ఆడతారు, ఇండియా వర్సెస్ రష్యా అని. అలా ఇండియా తరపున వీరందరూ, అలా రష్యా తరపున కొంతమంది ప్లేయర్స్ అని ఉంటారు. సో అలా ఒక్కొక్క ప్లేయర్ పాయింట్స్ విధానంలో ఉంటుంది. అలా ప్రపంచ చెస్ ఒలింపియాడ్ మొట్టమొదటిసారి ఆన్లైన్ విధానం జరగడం, అందులో భారత్, రష్యా సంయుక్తంగా కప్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలా 42nd టోర్నమెంట్ ఈసారి జరిగింది. సో ఈరోజు వార్తల్లో నిలిచిన మనకి లాస్ట్ టాపిక్ ఏంటంటే పిచ్చింగ్ ఇట్ స్ట్రేట్ అనే ఒక పుస్తకం. పిచ్చింగ్ ఇట్ స్ట్రేట్, దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే మెమరీస్ ఆఫ్ క్రికెట్ గురు. పిచ్చింగ్ ఇట్ స్ట్రేట్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరి జీవిత చరిత్ర, ఎవరి క్రికెట్ జీవిత ఆధారంగా అంటారు. సో అది ఎవరి క్రికెట్ జీవిత చరిత్ర ఆధారంగా అంటే గురు చరణ్ సింగ్ అనే క్రికెట్ స్పిన్నర్, ఒకప్పటి క్రికెట్ దిగ్గజం.
మన భారతదేశ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి తను చాలా మ్యాచెస్ ఆడాడు. సో గురుచరణ్ సింగ్ తన క్రికెట్ అనుభవాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక జీవిత చరిత్రను, తన యొక్క క్రికెట్ జీవితాన్ని అంతా కూడా ఒక పుస్తక రూపంలో పొందుపరచడం జరిగింది. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పుస్తకం ఏంటంటే పిచ్చింగ్ ఇట్ స్ట్రేట్ మెమరీస్ ఆఫ్ క్రికెట్ గురు అని చెప్పేసి వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, తన పుస్తకాన్ని తనే రాశాడు, తనకు అసోసియేట్ ఆథర్ ఇంకొకతను కూడా ఉన్నాడు, కో ఆథర్. తన పేరు ఏంటంటే ఎంఎస్ ఉన్నికిషన్. సో ఇటీవల మనం క్రికెట్ సంబంధించి కూడా తరచూ మనం పుస్తకాలను చూస్తున్నాం వార్తల్లో. ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో క్రికెట్ ద్రోణ అని కానివ్వండి, అలాంటి అంశాలు. అండ్ గుర్తుంచుకోండి, వితిన్ 6 months ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అందులో ఆల్మోస్ట్ 100 to 150 పుస్తకాల గురించి మనకి ఇన్ఫర్మేషన్స్ ఎట్లా వస్తాయి. సో తరచూ మనం ఒక 2-3 పుస్తకాల గురించి ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. సో పుస్తకాల గురించి అంత పెద్దగా టెన్షన్ పడకండి, ఎందుకంటే ఆ అంశాన్ని చూడండి. కొన్ని పుస్తకాలకి మాత్రమే ఇతివృత్తం ఏంటని చూసుకోండి. ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మీకు ఢిల్లీ రైట్స్ అనే ఒక పుస్తకం చెప్పాను, దాని ఇతివృత్తం ఏంటి అలాంటిది. లేకపోతే సూరజ్ కాడే మర్దా నహి అలాంటి పుస్తకాలు కానివ్వండి. సో వాటి యొక్క ఇతివృత్తము, ఆథర్, ఆ పుస్తకం పేరు, ఇవి చూసుకోండి. కానీ కొన్ని ఏవైతే ఉంటాయో కామన్గా వార్తల్లో చాలా జీవిత చరిత్ర వార్తలు నిలుస్తాయి, కానీ వాటిని ఏం చేస్తారంటే ఒక్కసారి చూడండి అంతే. చూసేసి దానికి సంబంధించి ఎగ్జామ్లో బిట్ వస్తే ఈజీగా గుర్తుంచుకుంటారు. 1-2 సార్లు చూడండి అంతే, తప్పితే మనం గుర్తుంచుకోవడం దానికోసం పెద్ద స్ట్రగుల్ చేయకండి. కానీ ఇంపార్టెంట్ బుక్స్ చాలా ఉంటాయి, ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. సో అదొకటి మనకి చూడండి. ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం పిచ్చింగ్ ఇట్ స్ట్రేట్ మెమరీస్ ఆఫ్ క్రికెట్ గురు, గురుచరణ్ సింగ్ ఆథరు. తనకి ఇంకొక కో ఆథర్ ఎవరంటే ఎంఎస్ ఉన్నికిషన్ గారు రాయడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, క్రికెట్ జీవిత చరిత్ర ఆధారంగా వార్తలు నిలిచిన పుస్తకం. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన టాపిక్స్. ఏమైనా మిస్లేనియస్ అంశాలు ఉంటే రేపటి క్లాస్తో మనం కలిపి చర్చించుకుందాం. సో రేపటి క్లాస్లో మార్నింగ్ వెళ్దాం. థ్యాంక్ యూ.